ఈ సెషన్ స్టార్ట్ చేయమని గారు. సో ప్లీజ్ స్టార్ట్ ద సెషన్ విత్ ఎ గుడ్ కొటేషన్. Good evening to all, sir. For the present trainers and future trainers also, warm good evening to all. And నేను డైమండ్స్ నుంచి వచ్చాను. నా పేరు కృష్ణ చెరుకుపల్లి. అండ్ ఈరోజు నా కొటేషన్ వెరీ క్లియర్, దట్ ఈస్ దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసము, బలమైన కోరిక అనేది ఉంటే విజయం ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. మేబీ ఇట్ ఈస్ మేబీ డిలే, బట్ 100% వచ్చి తీరుతుంది. దట్స్ ఇట్ అండి. అది దానికి జస్ట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్ మనకి అందరికీ బాగా తెలిసిన పర్సన్ స్ప్రింటర్, నథింగ్ బట్ హుసేన్ బోల్ట్. ఓవరాల్ గా తను 325 సెకండ్స్ మాత్రమే ట్రాక్ మీద గడిపాడు, కానీ ప్రతి 36 సెకండ్స్ కి కూడా ఒక గోల్డ్ మెడల్ అనేది తను అచీవ్ చేశాడు. బట్ అతను దానికోసము 100% తన ఖచ్చితత్వమైనటువంటి టైము, ఎవ్రీ డే తన ఆ డిజైర్, గ్యారంటీగా నేను గెలవాలి అనేటువంటి ఆ తపన, అలాంటి 100% ఉండబట్టే ఆ ఉన్న ఓవరాల్ గా తను గడిపిన టైం చాలా తక్కువ, బట్ 100% తను గడిపిన ప్రతి సెకండ్ కి కూడా న్యాయం చేకూరుస్తూ ప్రతి 36 సెకండ్స్ కి గోల్డ్ మెడల్ అనేది అచీవ్ చేశాడండి. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ షోస్ దట్ మనము ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉంటే 100% మనం అచీవ్ 100% విజయం అనేది అచీవ్ చేయగలము అని నా యొక్క నమ్మకం సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. మంచి కొటేషన్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు స్పీకర్, మనకి మంచి స్పీకర్ వచ్చారు ఈ రోజు. ఆ స్పీకర్ ని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా మా ఇంకొక టీం మెంబర్ ఆదమ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ క్లారిటీ ఉందా సార్? నాది ఉందండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ డైమండ్స్ గ్రూప్ ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా 137 విక్టరీ విజయవాడ ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి వెంకట్ కొల్లూరు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు మన సెషన్ వచ్చేసి పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ సార్. అంటే మనం స్టేజ్ పై ఏదైనా సెషన్ చెప్పేటప్పుడు, ఏదైనా టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనం స్క్రీన్ పై డిస్ప్లే చేయాల్సి వస్తుంది ఏదైనా ఒక విషయాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ రావడానికి మనం పోస్టర్ మేకింగ్ కానీ వీడియో మేకింగ్ రూపంలో చూపించాల్సి వచ్చింది. ఈరోజు అటువంటి ఈ పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ గురించి మనకి సెషన్ చెప్పుకోవడానికి ఈరోజు మనకి స్పీకర్ గా వావిలాల పవన్ కుమార్ గారు వచ్చారు. వారికి హ్యాపీ వెల్కమ్ సార్. సారు ఎంఎస్ సైకాలజీ, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, పీజీ డిప్లొమా, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ పీజీడీసీఏ కంప్లీట్ చేశారు. అదేవిధంగా సార్ డిజిటల్ కోచ్గా, సేల్స్ మార్కెటింగ్ కోచ్, సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నారు. ఫర్ ప్రజెంట్ సారు కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు సార్. సార్ ఇంపాక్ట్ ఫౌండేషన్లో సర్టిఫైడ్ ట్రైనర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ మెంటర్, ఆల్సో లైఫ్ స్కిల్స్ ట్రైనర్, సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సారు 12 సంవత్సరాల పైన సోషల్ వర్కర్గా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఉంటూ వారు యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు సార్. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్స్లలో 4 yearsగా వర్క్ చేస్తున్నారు. అవి చేసుకుంటూనే ఇంపాక్ట్ ఫౌండేషన్లో యాక్టివ్ మెంబర్ అండ్ మెంటర్గా వర్క్ చేస్తున్నారు. జేసీఐ కరీంనగర్ ఎక్సలెన్స్ వైస్ ప్రెసిడెంట్గా, యువజన సంఘాల సమితి స్టేట్ ఆర్గనైజింగ్ మెంబర్గా, పార్ట్ టైం సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్గా కూడా ఉన్నారు. జన్మభూమి ఫౌండేషన్ స్టేట్ కమిటీ అడ్వైజర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఫిజికల్గా 20,000 మందిని స్టూడెంట్స్ని, ఆన్లైన్లో 70,000 మందికి పైగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. 15,000కు పైగా ఎంటర్ప్రీనర్స్ని ట్రైన్ చేశారు. సారు పివి డిజిటల్ గురు ఫౌండర్, ఆల్సో
ఇందులో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు సార్, పివి డిజిటల్ గురు సంస్థ పేరు మీద. సారు ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ వారి నుండి 2012లో బెస్ట్ వాలంటరీ యూత్ మోటివేటెడ్ అవార్డ్, స్టేట్ యువజన సంఘాల సమితి చేత వారు బెస్ట్ కెరియర్ యువ పురస్కార్ అవార్డు, రీసెంట్ గా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వరరావు గారి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నారు. సారు సాంస్కృతిక కళలు మరియు క్రీడల్లో కానీ నైపుణ్యం కలదు. సార్ ఒక డ్యాన్స్ మాస్టరు. సార్కి ఓన్ గా నటరాజ్ డ్యాన్స్ అకాడమీ ఫౌండర్ సార్ కూడా. సారు బ్లాక్ మార్షల్ ఆర్ట్స్, ఒకినావా మార్షల్ ఆర్ట్స్ లో కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదాం గారు. సార్ మై థ్యాంక్ యూ వాయిస్ ఈస్ క్లియర్ సార్? బాగుందా? నా వాయిస్ బాగా వస్తుందా సార్? ఎస్ సార్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వెంకట్ గారు ఆఖరికి అయితే సెషన్ పట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే ఉండాలి. చెప్పండి నాగార్జున గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఏదో చెప్తున్నారు కదా శివనాగార్జున గారు. ఓకే ఫైన్, రైట్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా సార్ నాగార్జున గారు? లేదు సార్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ వన్. చాలా మంది ఇంపాక్టియన్సే కనబడుతున్నారు ఇక్కడ. ఐ నో చాలా మందిని చూసే ఉన్నాను ఇక్కడ. ప్రవీణ్ గారిని చూశాను నేను ఆల్రెడీ, వెంకట్ గారిని చూశాను ఆల్రెడీ, ఇంతకు ముందు చేశాను. సో ఫైన్ అండి, అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటున్నందుకు. సార్ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఏమైనా మిస్ అవుతుందా సార్? ఏదో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ప్రోగ్రామ్ లాగా కాకుండా ఏదో బాధకి మిమ్మల్ని కూర్చోండి పెట్టి ఏదో అసైన్మెంట్స్ లేకపోతే ఇంకేదో ఏదో రుద్దేస్తున్నారన్న ఫీలింగ్ సార్. ఇదైతే పక్క. అంటే వచ్చిన నుంచి సార్ వేరే ముచ్చట్నే మాట్లాడలే. ప్రవీణ్ సార్, ప్రదీప్ సార్ అసలు ఏంటి కథ కార్ఖానా అసలు ఏది లేదండి. ఫస్ట్ నుండి అసైన్మెంట్ ఏంటి, నిన్నటి చేసిరా, ఈ రోజు చేసిరా సార్. అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు. ఫైన్, ఓకే. ఒక 1 వీక్ అవుతుందా, 10 days అవుతుందా, ఇవన్నీ పక్కకు పెట్టేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆన్ అసలు ఇంపాక్ట్కి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ అందరు చెప్తుంటారు, బట్ నేను కూడా చాలా రోజుల నుంచి ఇంపాక్టియన్ గా ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి. మీరు ఇప్పుడు 137 రైట్? 137 బ్యాచ్, నేను 32 బ్యాచ్. 100 బ్యాచ్లు, ఆల్మోస్ట్ 90 వరకు నేను 90 బ్యాచ్ల వరకు నేను ఆర్గనైజ్ చేసిన, నేను క్లాసెస్ చెప్పి ఉంటాను. అసలు ఏంటి అసలు ఇంపాక్ట్ లో మరి ఎందుకోసం రావాలి? నేను ఈ టైంకి ఇంతకు ముందు చాలా వాల్యుబుల్ ఒక మాట చెప్పారు ప్రదీప్ గారు, ఎవరు ₹1 కూడా తీసుకోరండి. అసలు ఎందుకోసం ఈ సర్వీస్ చేస్తున్నారు, అసలు ఇంపాక్ట్ లో ఇవన్నీ ఎందుకు చేయాలి, అసలు ఇంపాక్ట్ అసలు ఎందుకోసం ఉద్దేశించి ఉంది అనేది ఒక్క మాటలో తెలుసుకుందామండి. సార్ లైఫ్ లో చాలా అచీవ్మెంట్స్ చాలా రకాలుగా చేసి ఉంటారు సార్. డబ్బు విషయంగానే కావచ్చు, పదవుల విషయంగా కావచ్చు. ఇప్పుడు ఇందాక ఆదాం గారు చదివారు, ఇంత పొడుగు చాట బాధవుతాం చదివారు. నాది అదేం లేదండి, నథింగ్. అంతా ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్ని నేర్చుకుంటాం. లైఫ్ లో అన్ని హైలైట్ అవుతుంటాయి, అందరికీ ఉంటాయి, నా ఒక్కనికే కాదు. ప్రతి ఒక్కరికి 10 రకాల పేజీలు సార్, పేజీలు దింపేశారు. అట్లా పేజీలు చాలా రకాలుగా ఉంటాయి, చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏ యొక్క ఫీల్డ్ ఉన్నా కూడా, ఏ ఫీల్డ్ ఉన్నా, మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, టీచర్ కావచ్చు, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్, ఇంట్లో ఒక గృహిణిగా ఉన్నా కూడా, ఒక గృహిణిగా ఉన్నా, స్టూడెంట్ గా ఉన్నా, అంటే మనందరం ఏం ట్రై చేస్తుంటాం అంటే సంథింగ్ డిఫరెంట్, అందరికన్నా భిన్నంగా ఉండాలని ట్రై చేస్తాం. అది మాత్రం పక్కా అండి ఇప్పుడున్న రోజుల్లో. సరే ఉండలేదు, ఇన్ని రోజులు ఉండలేదు, ఏమో చెప్తుర్రు ఏంది సార్, నాకు అర్థం కాదు, నా వయసు 60 సంవత్సరాలు, నాది అయిపోయింది సగం, ఇంకేం చెప్తుర్రు నాకు అని కూడా చాలా మంది అనుకోవచ్చు. కాదండి, ఏ క్షణం ఆ క్షణమే కొత్తగా మనం పుడుతుంటాం అనమాట. ఏమో లాస్ట్ లో
గాంధీజీ 80 ఏళ్ళు కష్టపడిన తర్వాత తను భారతదేశ స్వతంత్రాన్ని ముద్దాడే టైంలో తను చనిపోయాడు. అంటే లాస్ట్ టైంలో అచీవ్ అయింది తనకి. అంటే ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత ఆయన ఒక గెట్ ఆన్ అయ్యాడనమాట. మన లైఫ్‌లో గూడా ఏదో జరుగుతది. ఏదో టైంలో, ఎక్కడనో, ఏదో మినిట్‌లో. సో, అట్లాంటి ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంది అనంటే, ఆ చేంజెస్‌ని తీసుకురావడానికి ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఉందంటే, నేను గర్వంగా చెప్పుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండి. కంపల్సరీ దీనికి ఒక్కదాని గురించే ఆలోచన పెట్టి చేశారన్నమాట. మీరు ఏ ఫీల్డ్‌లో ఉండండి. మీరు ఏ వృత్తిరీత్యాలో ఉండండి. దాంట్లో సమ్ ఆఫ్ యూ ఆర్ ద బెస్ట్‌గా ఉండడాని కోసం ఈ సంస్థ తోడ్పాటు పడుతుంది. అంటే మీ స్కిల్స్‌ని మెరుగుపరుచుతుంది. మీరు మాట్లాడే మాటని మెరుగుపరుస్తుంది. మీరు ఉండే బిహేవియర్‌ని మెరుగుపరుస్తుంది. అన్ని రకాలుగా అండి. అన్ని రకాలుగా మీ లోపట చేంజెస్ అనేది తీసుకొచ్చేదే ఇంపాక్ట్ ఫౌండేషన్ అన్నమాట. ఒకసారి స్టార్టింగ్ ద డే మీరు అసైన్‌మెంట్స్ చేసి ఉన్నారనుకోండి. స్టార్టింగ్ ద డే ఫస్ట్ చేసిన అసైన్‌మెంట్‌కి తర్వాత మీరు ఒక 30 రోజుల తర్వాత మీరు వీళ్ళందరిని ఫిజికల్‌గా కలుస్తారు. విజయవాడలో మేబీ ఎక్కడో. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. అక్కడ ఆ రోజు కలిసినప్పుడు తీసే రికార్డింగ్ చేసే వీడియోకి ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అసలు ఊహించలేని ఒక పరిణామాలన్నీ వస్తాయన్నమాట. అసలు ఇంతవరకు మాట్లాడడానికి రాకపోతే మాట్లాడడము, అసలు ఇంతవరకు నలుగురిలో కలవలేని పరిస్థితి ఉంటే కలవడము, అసలు చాలామంది ఏంటుంటారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2 రకాల మనుషులే ఉంటారు. మనం బయట చూస్తుంటే. సార్ మీరు పోస్టర్ వీడియో మేకింగ్ క్లాస్‌కొచ్చిర్రు. మీరు సుత్తి పెట్టకుండా అవి జెప్పాలే. కరెక్టే గదా! చెప్తాను. నేను గూడా ఇంపాక్టేనే గాబట్టి అది గూడా జెప్తాను. ఇది గూడా జెప్తాను. ఎటు బోను ఇక్కడనే ఉంటాను. 11 అయినా ఉండడానికి నేను రెడీ. మీరు రెడీయా లేదా చూసుకోండి. 2 రకాల మనుషులే ఉంటారు. మీరు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ ఈ మధ్య బాగా అవుతున్నాయి గదా! ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి. 2 ఉంటారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ హడావిడి చేస్తూ నేనే హైలైట్‌గా ఉండాలి. నేనే బాగా కనిపించాలి అందరికి. నా మాటలే చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. తప్పో, ఒప్పో ఏదో ఒకటి చేసేయాలి అన్న వ్యక్తి ఒకరుంటారు. చూడండి మీరు ఫంక్షన్ మొత్తంలో ఒకసారి అందరు చూడండి. అలాంటి వ్యక్తులు కనబడుతుంటారు. ఏది అవసరం లేదు నాకు. నాకెందుకిదంతా? వచ్చి 4 ముద్దలు తిన్నామా, అందరిని పలకరించినామా, వెళ్ళిపోయినామా అంతే. ఇవి 2 మనుషులు బయట ప్రపంచంలో ఉన్నారు. సో, మీరు ఇందులో ఉంటారా? ఇందులో ఉంటారా? మీరే అర్థం చేసుకోండి. సో, ఈ ఈ కోవకి కోవ నుండి ఈ కోవకి రావడానికే ఇలాంటి మనకు అవసరం పడుతున్నాయి. అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ మ్యాజిక్ వండర్స్. లైక్ స్పీకర్ అంటారు, ట్రైనర్ అంటారు. ఇంకా వాట్ కైండ్ ఆఫ్ మీకు లాస్ట్ టైమ్ జీకోవిట్ వచ్చారు. ఐడియా ఉందా? వరల్డ్ ఫేమస్ స్పీకర్ మన హైదరాబాద్‌కొచ్చాడు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఆయనే సంచరించారు. 2 కాళ్ళుండవు, 2 చేతులుండవు. జస్ట్ ఒక ముఖ కవళికలతోటి మైక్ పట్టుకొని అనర్గళంగా మాట్లాడి మనిషి యొక్క మనసుని టచ్ చేసి ఆయన ఒక పెద్ద వరల్డ్ ఫేమస్ స్పీకర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన ఒక గంట టైము కొన్ని వేల కోట్లంట. ఒక గంట టైమ్ సెషన్ ఇస్తే ఎన్ని వేల కోట్లు. అంటే మిమ్మల్ని నేను అలా కమ్మని అనట్లేదు. మనమందరం అలా అవుతామని చెప్పట్లేదు. బట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్. సార్ ఒకటన్నారు బ్రాండ్ అని. మనకంటూ బ్రాండ్ ఉండిపోవాలన్నమాట. వెంకట్ గారి పేరెత్తితే ఒక రకమైన వైబ్రేషన్ రావాలి. ఇక్కడ విజయ్ గారని ఉన్నారు. మేడం గూడా పక్కకున్నారు. సో, నేను ఎందుకోసం ఇవన్నీ చెప్తున్నానంటే, మన పేరు తలిస్తేనే మనకు అంతా తెలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ శివ గారున్నారు. ఇంకా ప్రవీణ్ గారు, నేను అంతా ఒక నేమ్ శశికుమార్ గారున్నారు. సో, ఒక నేమ్ చెప్పగానే ఒక డిక్టేటర్‌గా అంటే పలానా శ్యామ్ గారున్నారు. తర్వాత శ్రీనివాసరావు గారున్నారు. ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు బాస్. దిస్ ఈస్ నాట్ గుడ్. అంటే వీడియోస్ ఆన్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఎవరు ఏంటి అంటే నాకు కనిపించొద్దు అనుకుంటే పర్వాలేదండి. నన్నైతే చూస్తున్నారు గదా! ఓకే. థాంక్ యూ మురళీకృష్ణ గారు. యూ ఆర్ లుకింగ్ గుడ్. బట్ ఎందుకు వీడియో ఆఫ్ చేసుకున్నారో అర్థం కాలేదు. సో, ఎవరైతే నిలువుగా హారిజాంటల్ అంటే వర్టికల్‌గా ఉన్నదాన్ని హారిజాంటల్‌లో వీడియో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ మొబైల్‌ని ఇలా అడ్డంగా తిప్పితే మీ వీడియోస్ అన్నీ అడ్డంగా కనబడతాయి. సింధు ప్రసాద్ కూడా. హారిజాంటల్‌గా జస్ట్ వెరీ గుడ్. ఒక్కసారి చూడండి. ఇప్పటికి ఇంతకు ముందుకి చేంజెస్. అదే అండి ఇంపాక్ట్ ట్రై చేసేదేంటంటే చంద్రశేఖర్ గారు మీరు కూడా మీ మొబైల్‌ని హారిజాంటల్‌కి
ఇవన్నీ స్టార్టింగ్ లోనే చెప్పాలి, బట్ ఎక్కడో మిస్ అయినట్టుంది, బట్ నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. లెట్ ఇట్ గోయింగ్ ఆన్ అవర్ సెషన్ అండి. రైట్, ఇందాక బాగా చెప్పారు ట్రైనర్, స్పీకర్, ఇవన్నీ బాగా మస్తు చెప్పారు ఆయన సార్ కూడా. నేను కూడా ఏదో సుత్తి బాగానే చెప్పినట్టు ట్రై చేసిన, ఏం లేదు అంత ఉట్టిదే అనుకోకండి. అనుకుంటారా అనుకోరా అది మీ ఇష్టం, నేను మాత్రం చెప్పేది తప్పకుండా చెప్తానన్నమాట. సో ఒక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతానండి. శ్రీనివాసరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సంథింగ్ ఏదో ఒక క్రియేషన్ కోసం ఇక్కడికి వచ్చారు సార్, మీ లైఫ్ లో మార్పు రావాలి అని. ఓకే, ఏదో సమ్ అచీవ్ చేయాలి అని, ఒక స్పీకర్ కావాలి అని. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. చెప్పండి. ఏదో సమ్ రీజన్ మీకైతే ఉందండి, మీరు ఇంపాక్టియన్ కావాలి, ఒక ట్రైనర్ కావాలి అని వచ్చిర్రు. ఓకే, సో సరే మాట్లాడతారు, చదువుతారు, బాగా చేంజెస్ వస్తాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇవన్నీ ఎందుకు, ఈ టెక్నికల్ స్కిల్స్ అనేది అవసరమా? ఈ పోస్టర్లు, ఈ వీడియోలు ఇవన్నీ చేయడం వల్ల ఒక ట్రైనర్ గల బెనిఫిట్ ఏంటండి? అర్థమైందా అంటే సార్? ఇందాకే మీరు చెప్పారు సార్, అంటే మనకు డిఫరెంట్ గా ఉండాలని, ఓకే, మిగిలిన వాళ్ళకంటే మనం డిఫరెంట్ గా ఉండాలని, ఓకే, అలాగే కొంచెం కాస్త కోస్త కొంచెం సమాజంలో కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అని నా అభిప్రాయం సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, సూపర్, మీరు బాగా చెప్పారు, నా లైన్ ట్రాక్ కి టచ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ పర్సన్, ఓకే, ఇంకొకరిని అడిగి నేను చెప్తాను. ఆ, సింధు ప్రసాద్, సార్. క్వశ్చన్ అర్థమైంది కదా? ఎస్ సార్. చెప్పమ్మా, ఏంటి అసలు ట్రైనర్ కి టెక్నికల్ స్కిల్స్ ఎందుకు అవసరం? అంటే ట్రైనర్ లో ఉన్న ఇంప్లిమెంట్ చేయాలంటే టెక్నికల్ స్కిల్ ఉండాలి. అంటే లైక్ వీడియోస్ లా కానీ ఏదో ఒకట్లా, అంటే తను ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి టెక్నికల్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి కదా సార్. నైన్, గుడ్, సూపర్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, బోత్ ఆర్ వెరీ నైస్, సూపర్ చెప్పారు మీరు ఇద్దరు కూడా. నేను దానికి కొంచెం మసాలా, కొంచెం టాపిక్ అని యాడ్ చేస్తాను. ఇప్పుడు మనము ఏదో ఒక దాంట్లో ప్రాచుర్యం పొందాలి అంటే ట్రైనర్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు సార్, కథలు బాగా చెప్తుంటారు, స్టోరీస్ బాగా చెప్తూ, యాక్రోనిమ్స్ బాగా చెప్తూ, దానికి తను ట్రైనర్ గా చాలా బుక్స్ రాస్తూ, తను ఒక సైకాలజిస్ట్, ఇలా ఈ టైప్ ఆఫ్ కోవలో ఉన్నారు అనమాట. సో నేను ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నాను, డిజిటల్ మార్కెటింగ్ అని, డిజిటల్ స్కిల్స్ తోటి నేను ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నాను. రాబోతున్న సింధు ప్రసాద్ తను ఒక సమ్ బ్యూటీషియన్ గా, ఏదైనా టెక్నికల్ గా, అంటే తను ఒక ట్రైనర్ గా అయింది అనుకుందాం. శ్రీనివాస్ గారు సమ్ ఏదో ఒక మార్కెటింగ్ పర్సన్ గా తను ఒక ట్రైనర్ అయ్యాడు అనుకుందాం. సమ్ కైండ్ ఆఫ్ ఇక్కడ చాలా మందికి చాలా ప్రొఫెషన్స్, చాలా కంటిన్యూటీస్ ఉన్నాయి. అవన్నిటిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ సోషల్ మీడియా. అంటే నేనేంటి అనేది బయట ప్రపంచానికి కనబడాలి అంటే సోషల్ మీడియా అనేది అవసరం ఇప్పుడున్న ప్రపంచం. ఇంపాక్ట్ లో కూడా మీరు జాయిన్ కావడానికి గల కారణం, ఇప్పుడు ఇంపాక్ట్ లో క్లాసెస్ నడవడానికి గల మెయిన్ రీజన్, అది ద మెయిన్ లైన్ వచ్చేసి సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో ద్వారానే మీరు ఇప్పుడు పేమెంట్ చేశారు, ఆ సోషల్ మీడియా ద్వారానే దీన్ని కనుగొన్నారు, ఆ సోషల్ మీడియా ద్వారానే ఇప్పుడు సెషన్ వింటున్నారు. జూమ్ ఆల్సో వన్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని మీరు బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవడానికి వీడియోస్, పోస్టర్స్, ఫ్లైయర్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ టాపిక్ అబౌట్, ఎస్ అండి, సూపర్ అండి. ఎఫెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఎఫెక్ట్ గా ప్రపంచం లోపలికి, మార్కెట్ లోకి బయటికి వెళ్ళడానికి, అంతే కదా సార్ ప్రసాద్ గారు? మార్కెట్ లోకి ఎఫెక్ట్ గా వెళ్ళిపోవడానికి మనకు ఒక సోషల్ మీడియా అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో నేను బేసిక్స్ నుంచి వెళ్ళి చెప్తాను, డోంట్ వరీ. అసలు ఒకవేళ మిస్ అయినా కూడా మీకు ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ మిస్ అయినా కూడా నేను నా పాత వీడియోస్ కూడా నేను మళ్ళీ వెంకట్ గారికి నేను సెండ్ చేస్తాను, యూట్యూబ్ వీడియోలు. మీకు లేట్ అవుతుంది నేర్చుకోవడానికి, లేట్ అయిపోయి నా పాత వీడియోస్ నైటే మీకు సెండ్ చేసేస్తాను, అవన్నీ మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చండి. హాయ్, హలో, వన్స్ అగైన్ వెల్కమ్ టు పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో మేకింగ్ సెషన్ అండి. సో పోస్టర్ మేకింగ్ లో మీకు వచ్చేసి ప్లే స్టోర్, మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్ నుండి
నేను చెప్తున్నటువంటి ద వండర్ఫుల్ యాప్ చాలా పెద్ద కంపెనీ ఇది. ఏదో నామమాత్రంగా ఏదో చిన్నగా యాప్ మాత్రమే కాదు, దానికి ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కంపెనీ అది. ఆ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన యాప్ ఏంటంటే క్యాన్వా అండి. మీరు ఆల్రెడీ చూసుంటే ఓకే, లేదు ఈ రోజు నుంచి వెళ్ళి అంటే ఇంకా హ్యాపీ. సో బేసిక్స్ నుంచి నేర్చుకోండి. క్యాన్వా అని మీరు ప్లే స్టోర్లో వెళ్ళి టైప్ చేయండి. ప్లే స్టోర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆ క్యాన్వా లోగో అవన్నీ, ఆ విధంగానే మీరు టైప్ చేయండి, మీకు కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ మీకు ఏదైతే ఓపెన్ అని ఉందో అక్కడ ఇన్స్టాల్ అనే బటన్ కనబడుతుంది మీరు ప్లే స్టోర్లో మీరు ఓపెన్ చేసినప్పుడు. సో ఆ ఇన్స్టాల్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ విధంగానైతే కనిపిస్తుందో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఫేస్బుక్ లేకపోతే జీమెయిల్ ఐడి తోటి లాగిన్ కమ్మంటది. అందరికీ జీమెయిల్ ఐడీలు అయితే కంపల్సరీ ఉంటుందండి. జీమెయిల్ ఐడి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు ఉండరు. సో మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి ఆ యాప్. సో అక్కడ మళ్ళీ ఒక చిన్న క్రైటీరియా అడుగుతుంది ఏంటంటే విచ్ కైండ్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ అన్నమాట. అంటే మీరు దేని గురించి ఎక్కువ పోస్టర్స్ తయారు చేస్తుంటారు, అంటే మీరు ఒక స్కూల్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెటా, లేకపోతే ఒక టీచరా, లేకపోతే ఏమైనా స్మాల్ బిజినెసెస్ ఉన్నాయా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి. ఏదైనా పర్వాలేదు, ఏదైనా ఇక్కడ కనబడుతున్న దాంట్లో ఏవైనా చూజ్ చేసుకోండి. అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏ విధంగా కనబడుతుందో స్టార్టింగ్ మీరు దీనిలోకి వస్తే తప్పకుండా ఇవే కనిపిస్తాయి, వేరే ఏమి ఉండవు. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 సెకండ్ హోమ్ పేజ్ అండి. అంటే మీకు అదంతా డౌన్లోడ్ అయిపోయి మీకు క్యాన్వా అనేది విజిబిలిటీ ఇలా కనబడుతుందండి. నేను క్లియర్గా 1 to 1 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ బటన్ ఉంటుందండి పైన. ఇక్కడ సర్చింగ్ బటన్, ఇక్కడ మీకు ఏదైతే సెర్చ్ బటన్ కనబడుతుందో ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ పోస్టర్స్ ఆల్రెడీ దీంట్లో క్రియేట్ చేసి చాలా పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్ ని మీరు ఏదన్నా ఎడిట్ చేసుకోవడానికి ఎలాంటి పోస్టర్స్ కావాలో ఇక్కడ నుంచి సెర్చ్ చేయడానికి అన్నమాట. ఏ పోస్టర్స్ అయినా కూడా. నేను రీసెంట్ గా బ్రదర్ మ్యారేజ్ అయితే నేనే క్యాన్వాలో షార్ట్స్ క్రియేట్ చేశాను. చాలా ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మీకు తెలియంది యంగ్స్టర్స్ ఇక్కడ ఎవరన్నా మనసు పెట్టి చేయగలిగితే దీనిలో పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుండి చార్జబుల్ కూడా చేయొచ్చు. అంటే మనం ఒకటి ప్రాక్టికల్ గా చూసి ఎట్లా చేస్తున్నామో చేసిన తర్వాత డబ్బులు ఎలా వస్తున్నాయి, డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు రావడానికి ఎంత కష్టపడాలి అనేది చెప్తాను. ఓవరాల్ ఈ రోజు నైటే కాలేదు డబ్బులు, రేపు పొద్దున్నే నాకు ఇంత అమౌంట్ రావాలి, నాకు బాగానే చేస్తుంది అనే థాట్ పెట్టుకోకండి. చాలా డిజైనింగ్ అనేది పెద్ద ఓషన్, టెక్నికల్ స్కిల్సే చాలా పెద్ద ఓషన్. అంటే అందులో డిజైనింగ్ వన్ మోర్ ఓషన్ అనమాట. అంత పెద్ద సముద్రం. మనం ఎంత బాగా చేసినా మనకంటే బాగా చేసే వాళ్ళు ఇంకా చాలా బాగుంటారు. సో పాయింట్ ఎక్కడున్నాను, సో ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్ లో మీరు వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే దాన్ని సెర్చ్ చేస్తే అది వస్తుంది. దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయడం మాత్రమే. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు ఇందులో అనేది ఇక్కడ ఉంటది మీకు. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ చేయొచ్చు, మొబైల్ వీడియోస్ చేయొచ్చు, తర్వాత మీకు చాలా ఒక 16 నుండి 18 రకాలైనటువంటి పనులు ఇందులో చేయొచ్చు. ఆఫీస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు, పీపీటీస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏఐ కాన్సెప్ట్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా ఇప్పుడు లాంచ్ అయింది. ఈ ఏఐ కాన్సెప్ట్ కోసము దీన్ని లాంచ్ చేయడానికి కోసం, అంటే దీన్ని ఎవాబరేట్ చేసుకోవడానికి, అంటే దీన్ని లైవ్ లైన్ కి పట్టుకురావడానికి, దీన్ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఏఐని, అంటే ఏఐలో ఉన్న టూల్స్ ని ఎక్కడి నుండి డెరివేట్ చేస్తున్నారంటే క్యాన్వా నుండి చేస్తున్నారండి. చాలా వండర్ఫుల్ మ్యాటర్ అన్నమాట. అంటే వేరే ఒక ప్రాజెక్ట్ ని బయటికి తీసుకురావడానికి కూడా క్యాన్వాని యూజ్ చేస్తున్నారంటే ఎంత మంచి యాప్ ఇప్పుడు మీకు ఇంపాక్ట్ నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది అనేది ఆలోచించండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 స్టెప్స్ యువర్ స్టోరీస్. అంటే లైక్ ఇప్పుడు మీరు లాగిన్ చేసిన తర్వాత డైలీ మార్నింగ్ విషెస్ కి సంబంధించినవి డైలీ, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ట్రెండ్ ఏంటి, 31st వస్తుంది అంటే న్యూ ఇయర్ ఎండ్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చేసే స్టోరీస్, లేకపోతే మన ఆర్టికల్స్, అట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా.
3 స్టెప్స్ అయింది. 4th స్టెప్స్ ఏంటంటే ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. హోము, తర్వాత ప్రాజెక్ట్స్ ఏమన్నా ఆల్రెడీ చేసినవి. ప్రో వర్షన్స్ మీరు కొనుక్కోవాలన్నమాట. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇప్పుడు మీరు వాడుతున్న జూమ్ ఫ్రీ వర్షన్. మీరు వింటున్న జూమ్ దాన్ని కొనుక్కోవాలంటే కొంత అమౌంట్ కట్టాలి కదా. అట్లా క్యాన్వాని కూడా ఫ్రీగా కాకుండా కొనుక్కొని కూడా వాడొచ్చు అనమాట. దానికి సంబంధించింది ఇక్కడ మెన్యూలో ఏంటంటే సెట్టింగ్స్ లైక్ ఇట్లా ఓవరాల్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంటుంది. అంతా చేసేదంతా ఇక్కడ నుండి అనమాట, ప్లస్ బటన్ నుండి. సో దీస్ ఆర్ ద టోటల్ ఓవరాల్ మనకు విజిబిలిటీలో ఉన్నటువంటి టోటల్ మీకు క్యాన్వా అనేది ఇలా కనిపిస్తుందండి. సరే, ఒక పోస్టర్ ని సెలెక్ట్ చేసిన తర్వాత దాని విజిబిలిటీ ఇలా ఉంటుందండి మనకు. ఓకే, ఇక్కడ మనకు ఏదైనా పోస్టర్ ని సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన సెట్టింగ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఈ బర్డ్ ని సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అంటారు అనమాట. ఎలిమెంట్స్ అంటే దాన్ని రీప్లేస్ చేయమంటావా, డిలీట్ చేయమంటావా, ఆ బర్డ్కి సంబంధించిన ఆ లైన్ యొక్క కలర్ మార్చమంటావా. ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ని మనం టచ్ చేయగానే టెక్స్ట్ కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్. అండ్ తర్వాత ఇక్కడ మోర్ సెట్టింగ్స్. తర్వాత ప్రతి యాప్ లో ప్రతి చోట కంప్యూటర్ లేకపోతే వాట్ ఎవర్ యాప్స్ చేస్తున్నప్పుడు అండు రీఅండు అనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే లాస్ట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇలా మీకు ఐడియా ఉండుంటది. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే జస్ట్ అండు కొడితే మళ్ళీ రీఅండు అవుతుంది అనమాట. మీరు రాసుకోండి వీలైన వాళ్ళు. లేదు అంటే ఈ రికార్డింగ్ అంతా ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ, అది రికార్డింగ్ ఇస్తారు. నా నంబర్ ఆఫ్ వీడియోస్ క్యాన్వావి నేను ఆల్రెడీ మన వెంకట్ గారికి నేను పంపిస్తాను సెషన్ అవ్వగానే. ఓకే, తర్వాత ఇది కూడా సేమ్ ఇందాక ప్రో ఆప్షన్, ఇదేమో డౌన్లోడ్, ఇదేమో సెండ్. ఎవరికన్నా సెండ్ చేయాలంటే సెండ్. తర్వాత అన్నిటికన్నా మించి ఇది హోమ్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మనం హోమ్ పేజ్కి వచ్చి దాకా చూపెట్టాను కదా, అవన్నీ మళ్ళీ విజిబిలిటీ అవుతాయి అన్నమాట మీకు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా మనము ఒక పోస్టర్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకు పోస్టర్ యొక్క విజిబిలిటీ ఎలా ఉండాలి అంటే దాని సైజ్ ఏంటి, కస్టమర్ సైజ్ ఏంటి, అవన్నీ కూడా ఉంటాయి. మీరు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను లైవ్ గా మీకు చూపెడతాను. ఓకేనా, అసలు వర్క్ ఎట్లుంటది, అసలు ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి మీకు అందరికి చెప్తాను. దిస్ ఈస్ 2 ways టు, అంటే మీరు ల్యాప్టాప్ లో క్యాన్వాని ఆపరేట్ చేయొచ్చు. అండ్ మీ మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉందో అక్కడ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, సరే ఆండ్రాయిడ్ మొబైల్ లేదు నా దగ్గర, యాపిల్ క్లౌడ్ అంటే యాపిల్ ఉంది. సో ఇప్పుడు చూసేదంతా కొంచెం విజిబిలిటీ చేంజ్ ఉంటుంది, బట్ అందులో కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. యాపిల్ వాడే వాళ్ళకి విజిబిలిటీ ఇప్పుడు లెఫ్ట్ ఉంది, రైట్ ఉంటుంది, రైట్ ఉంది, టాప్ ఉంటుంది, టాప్ ఉంది, బాటమ్ ఉంటుంది, అంతే తప్ప వ్యూయింగ్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. ఏ చేంజెస్ ఉండవు, అన్నీ ఉంటాయి. ఎక్కడో ఉంటుంది, మీరు వెతుక్కోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్, సరే ఏదో టక్ 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 చెప్పేసిర్రు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. నాకైతే ప్రామిస్ గా చెప్తున్నాను, నేను ఇంతవరకు మొబైల్ వాడిందే లేదు. ఇప్పుడే మొన్ననే జూమ్ స్టార్ట్ చేసిన, జూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నా, ఆన్ ఆఫ్ చేసుకోవడము, తర్వాత మాట్లాడడం, ఇవి 2 తప్ప నాకు ఇంకో తెలియదు అన్న చాలా మంది మనసులో ఉంటుంటది. సరే, ఇంతకు ముందు అయితే మీకు జూమ్ తెలియదు కదా, ఇప్పుడు జూమ్ తెలుసు కదా. ఈ రోజు నుండి క్యాన్వా కూడా తెలుస్తుంది సార్. 10 days తర్వాత 15 days తర్వాత మీరు చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్స్ లో ఒక ఏజ్ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డబ్బా ఫోన్లు ఉంటాయి కదా చిన్నవి, కీప్యాడ్ ఫోన్స్, అవి వాడే వాళ్ళు వాళ్ళ అబ్బాయివి వాళ్ళ అమ్మాయివి మొబైల్ తీసుకొని దాంట్లో జాయిన్ అయ్యి నాకంటే బాగా పోస్టర్స్, విషెస్, వాళ్ళ మన్మరాల్వి నాకంటే బాగా వాళ్ళు చేసి నాకు పంపించేవాళ్ళండి. దే ఆర్ ఎర్నింగ్ స్టార్టెడ్, అంటే ఆల్రెడీ 50 రూపాయలకి 100 రూపాయలకి ఒక్కొక్క చిన్న చిన్న పోస్టర్స్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. అది ఎట్లా సాధ్యమైంది అని అంటే కసిగా తీసుకున్నారు అనమాట. నాకు ఎందుకు చేయరాదు, నేను ఎందుకు చేయలేను అన్నట్టు. ఒక్కసారి చూద్దామండి అసలు క్యాన్వా ఏంటి, అసలు క్యాన్వాని ఎట్లా చేస్తాము. సో నేను స్క్రీన్ షేర్ చేసి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా మొబైల్లో అండి. నా మొబైల్లో నేను మీకు ఇప్పుడు క్లాస్ చెప్పబోతున్నాను. ఆ మొబైల్లోనే మీకు షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఓకే,
ఇక్కడ క్యాన్వా మీకు ఇంతకు ముందు చూపెట్టినట్టుగానే క్యాన్వా. సార్ మీకు ఇప్పుడు నేను విజిబిలిటీ చేస్తుంది నాకు కొన్ని వేల రూపాయలు సంపాదించి పెట్టిందండి. అంటే సార్ అన్నారు ఇంపాక్ట్ లో రూపాయి లేదు కదా అని. సార్ నాకు మార్కెట్ బయట నేను చేసినటువంటి లాగిన్ చేసిన పేజ్ నాది. సో దీంట్లో నేను నంబర్ ఆఫ్ వీడియోస్ ఇవి చూడండి, ఎన్ని రకాల ఎన్ని డిజైన్స్ ఇవి చూడండి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ నేను చేసినవి. ఇంపాక్ట్ కోసం కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ నేను చేసినవి అన్నమాట. సో మనం అంత ఎఫెక్ట్ గా కావాలి అని అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఈ రోజు సింపుల్ గా రెండు పోస్టర్స్ చెప్తానండి. రెండు పోస్టర్స్ అంటే మీరు రకరకాలుగా చేసుకోవచ్చు, నంబర్ ఆఫ్ పోస్టర్స్ తయారు చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం 2 టైప్ ఆఫ్ పోస్టర్స్ ని మీకు ఈరోజు చెప్తాను. ఇక్కడ శ్యామ్ గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి ఏదో ఒక మంచి హ్యాపీ బర్త్డేనో లేకపోతే యానివర్సరీనో లేకపోతే ఏదో ఒక విషింగ్ కి సంబంధించినటువంటి పోస్టర్ ఒకటి చెప్తాను. ఓకే. అండ్ ఇక్కడ విజయ్ గారు ఉన్నారు. సార్ వాళ్ళ కోసం ఒక ప్రొఫెషనల్ కి సంబంధించి ఏముంటది సార్, విజిటింగ్ కార్డ్ ఉంటది. అవునా, ప్రొఫెషనల్స్ కి కావాల్సింది ఏంటి సార్, విజిటింగ్ కార్డ్స్. సో మీకోసం నేను ఒక విజిటింగ్ కార్డ్ చెప్తాను. సార్ మీ పేర్లు ఎందుకు తలిచాను, అసలు అవసరమా? సార్ సెషన్ లో మీకు ఆల్రెడీ నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరిని మీరు టచ్ చేస్తుండాలి, ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తుండాలి, ప్రతి ఒక్కరిని పాయింట్ చేస్తుండాలి. దిస్ ఈజ్ అ కాల్ వన్ సైకలాజికల్ ట్రైనర్స్ బిహేవియర్ అన్నమాట. ఇది ఉంటేనే మీరు సక్సీడ్ అవ్వగలుగుతారు. ఏదో నా పట్టుకు నేను అన్ని నేర్పించేసి వెళ్ళిపోతే వీడియోలు ఫుల్ ఉన్నాయి సార్, ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చండి. సో లైవ్ గా ఉండాలి అని అంటే కంపల్సరీ అలా చెప్పాల్సిందే, చేయాల్సిందే. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బిజినెస్ కార్డ్. ఈజ్ ఇట్ ఓకే? ఫస్ట్ బిజినెస్ కార్డ్ చెప్పుకుందామా? ఓం ప్రకాష్ చౌదరప్ప గారు, రైట్. సార్ ఫస్ట్ బిజినెస్ కార్డ్ చెప్పుకుందామా సార్? మిమ్మల్ని అడుగుతున్నాను. చేయండి సార్. నేను ఎల్ఐసి ఏజెంట్ సార్, ఫైనాన్షియల్ అడ్వైజర్ సార్. ఫైన్, గుడ్ సార్. మీకు చాలా అవసరం. మీరు అవునండి. మార్కెట్ లోకి వెళ్ళి వందలు పోసి విజిటింగ్ కార్డులు చేయని అవసరం లేదు. మీ అడ్వైజర్లందరికీ విజిటింగ్ కార్డులు మీరే చేసియచ్చు కాంప్లిమెంటరీగా. నాతో జాయిన్ అయ్యారంటే మీకు ఒక విజిటింగ్ కార్డ్ ఫ్రీ, డిజిటల్ ఓకే విజిటింగ్ సార్, కార్డ్ ఫ్రీ. థ్యాంక్ యూ. సో అలాంటి Thank you. అడ్వర్టైజ్ అంతా కూడా చేసుకోవచ్చు. రైట్ సార్? ఓకే, ఫైన్, ఓకే సార్. రైట్. సార్ నేను ఇందాక చూపెట్టినట్టే ఇక్కడ సెర్చ్ బాక్స్ అని చెప్పాను కదా సార్. ఇక్కడికి వచ్చి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సార్, ఇప్పుడు సార్తో మాట్లాడినట్టు అదే కొడతానండి, డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ అని కొడతాను. లేకపోతే ఇంకేమంటారండి, బిజినెస్ కార్డ్స్ అంటారు. రైట్, బిజినెస్ కార్డ్స్. నేను టైప్ చేస్తున్నాను అంతే సార్, నేనేం కొత్తగా సృష్టించలేదు. జస్ట్ టైప్ చేసి ఒకసారి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేశానండి. ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, టెంప్లెట్స్ లో చేయాలి. ఓకే సార్, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎందుకు రాలేదో నేను చెప్తాను. ఇక్కడ సెర్చ్ ప్రాజెక్ట్స్ అన్నాను, అంటే నేను ఇంతకు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేస్తే ఆ నేమ్ తో సెర్చ్ చేస్తే ఉంటాయి. ఇప్పుడు మనకు కొత్తది కావాలి కదా, అంటే ఐ మీన్ మనం కొత్త టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ క్యాన్వాలో చేసినవి సెర్చ్ చేయాలి కాబట్టి ఇక్కడ టెంప్లెట్స్ దగ్గర క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, టెంప్లెట్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇందాక ప్రాజెక్ట్స్ లో సెలెక్ట్ చేస్తే రాలేదు, ఇప్పుడు టెంప్లెట్స్ లో జస్ట్ బిజినెస్ అని కొడతాను, చాలా ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. అది చూడండి, బిజినెస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేయకముందు ఇక్కడ బిజినెస్ కార్డ్ ఇన్ ల్యాండ్స్కేప్ అని వచ్చింది చూడండి, దాన్ని ఒక్కసారి సెలెక్ట్ చేయండి అంతే. జస్ట్ వన్స్ ఒకసారి దాన్ని సెలెక్ట్ చేయండి. చాలా రకాల బిజినెస్ కార్డ్స్ వచ్చేసాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ప్రో అని ఉంది మాత్రం టచ్ చేయకండి. ప్రో అని ఉంటుంది, ఎట్లా ఉంటుందో చూపెడతాను నేను. ప్రో అని ఇది చూడండి, ఇక్కడ ప్రో వీటిని మాత్రం టచ్ చేయకండి. పెయిడ్ అని ఉంటుంది, పెయిడ్ అలాంటివి కూడా టచ్ చేయకండి, వాటికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఇక్కడ చూడండి, ఒలివా వెలెన్ అని, తర్వాత వైట్ అని, గ్రీన్ అని చాలా ఉన్నాయి. ఇంకా మనం సెర్చ్ చేసుకోవాలి అంతే. మనకు నచ్చినవి మనకు దొరికేంతసేపు సెర్చ్ చేసుకోవాలి. జస్ట్ ప్లెయిన్ గా కూడా మనం తయారు చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను నేను. ఓకేనా? 1 సెకండ్, బాగుంది ఒకటి చేస్తామండి.
సో ఇదేదో బాగుంది సార్, గ్రీన్ గోల్డ్ ఫ్లోరియా అని ఒకటి, నేను అది క్లిక్ చేశాను. ఓకే, రైట్. సార్ అన్నట్టే సార్ కోసం ఓం ప్రకాష్ గారి గురించి ఇక్కడ ఎల్ఐసి అనగానే, ఎల్ఐసి గురించి అనగానే నాకు అర్థమైంది సినిమా. సో ఎల్ఐసిదే ఒక ట్రై చేద్దాం సార్. ఓకే సార్, ఎల్ఐసిలో ఏం కావాలి సార్? ఒక లోగోస్ కావాలి, ఐఎమ్ రైట్ సార్? ఎల్ఐసి లోగోస్ కావాలి, అండ్ ఏం చేస్తున్నారు అడ్వైజర్గా ఆయన పేరు కావాలి, అండ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఒకటి ఉంటుంది. ఇవి రెండే ఉంటాయి కదా సార్ బిజినెస్ కార్డ్స్లో. ఓకే, ఇక 2 వచ్చినాయి సార్. ఫస్ట్ ఈ లోగో డిలీట్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఆల్రెడీ ఒకటి డిఫరెంట్గా ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తున్నాను సార్. ఈ ఆకులు, ఈ గట్ర ఇవి కూడా డిలీట్ చేస్తున్నాను సార్. మనకు ఎల్ఐసిలో ఇవి ఉండే అనుకుంటా, మేబీ ఉంచుదాం. కొంచెం డల్ చేస్తాను. ఆ డల్ ఎలా చేస్తున్నానో చూడండి. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన టూల్స్ ఓపెన్ అయ్యాయి, అవునా? టూల్స్. సో దాన్ని ఒక్కసారి డ్రాగ్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనే ఒకటి ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ. ఓకే, దాని మీద క్లిక్ చేసి దాన్ని కొంచెం డల్ చేశాను. దాని కలర్ అంతా మారిపోయింది చూడండి, బ్లర్ అవుతుంది చిన్నగా, అంటే కలర్ మొత్తం షేడ్ అవుతుంది. ఓకే ఫైన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని కూడా ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందో దాని యొక్క కలర్ కాంబినేషన్ ని తగ్గిస్తున్నాను అంతే. ఓకే, ఎల్ఐసి బ్లూ కలర్ లో ఉంటుంది, రైట్? ఇక్కడికి వచ్చి కలర్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా, నేను దీన్ని బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను సార్. బ్లూ కలర్ ఇది చూడండి, అక్కడ మీకు ఏదైతే గ్రీన్ కలర్ ఉందో అదంతా బ్లూ కలర్ షేడ్ వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా కలర్ అప్లై చేసి బ్లూ కలర్ పెట్టేశాను. చూడండి, రెండిట్లలో ఇప్పుడు బ్లూ కలర్ విజిటింగ్ కార్డ్ అయిపోయింది చూడండి. కలర్ కూడా కాంబినేషన్ చేంజ్ అయిపోయింది. ఓకే, సో సేమ్ సార్ పేరు రాస్తున్నాను, ఓం ప్రకాష్ చౌదర్. ఓం ప్రకాష్ అని రాస్తాను సార్. ఓం ప్రకాష్. ఓకే సార్. సో టెక్స్ట్, ఇది టెక్స్ట్ ని సెలెక్ట్ చేయగానే టెక్స్ట్ కి సంబంధించిన అన్ని స్టైల్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి సార్. అంటే ఫాంట్ అంటే ఏంటిది, అంటే ఫాంట్ స్టైల్స్ మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని చూసుకోండి, మీరు ఏ విధంగా కావాలంటే అది. చూడండి, ఫాంట్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఓం ప్రకాష్ అనే ఫాంట్ స్టైల్ చేంజ్ అయిపోయింది, రైట్? మీరు ఒక్కొక్కటి టెస్ట్ చేయండి, అంటే అన్ని టూల్స్ ని ఒక్కొక్కటి ఇప్పుడు నేర్పించాలంటే చాలా టైం పడుతుంది. క్యాన్వా ఇస్ ఓషన్ అనమాట, ఒక 1 వీక్ చెప్పిన ఉడని సబ్జెక్ట్ అనమాట. సో నేను నార్మల్ గా చెప్తూ వెళ్ళిపోతాను, మీరు చూడండి. ఓకేనా? ఓం ప్రకాష్ అనేది వచ్చింది చూడండి. సో ఈవెంట్ ప్లానింగ్ వెడ్డింగ్ అనేది సంథింగ్ వచ్చింది. నేను ఇక్కడ ఎల్ఐసి ఆఫీసర్ అని రాస్తాను. ఓకే, ఎల్ఐసి ఆఫీసర్. ఓకే, ఎల్ఐసి ఆఫీసర్. దీనికి పైన ఉన్న దానికి మ్యాచింగ్ గా ఈ టెక్స్ట్ కూడా ఉండాలి కాబట్టి ఫాంట్ నేను మార్చేస్తున్నాను. ఇది ఫాంట్ మార్చాను. సో దాన్ని సైజు ప్రిస్క్రైబ్ చేసిన కొంచెం. ఆ సైజ్ ని కూడా ఎలా చేస్తున్నాను, సింపుల్ అండి. ఇక్కడ ఒక డాట్ ఉంది చూడండి, ఈ డాట్ ని నేను డ్రాగ్ చేస్తున్నాను అంతే. ఇది చూడండి, ఇలా సైజ్ కూడా మారిపోతుంది. ఓకే, లేదు ఇంకా సైజ్ ఇంకో రకంగా కూడా మార్చవచ్చు అంటే ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఫాంట్ ను. ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంటుంది. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్ సైజ్ ఇట్లా పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గిపోతుంది చూడండి. ఓకే రైట్. ఆఫీసర్ వాళ్ళు అడ్వైజర్ కొట్టండి సార్. అడ్వైజర్. ఓకే, VISER అంతే సార్. SER ER సార్, ER. ఓకే సార్. ఓకే సార్, ఓకే. సో దాన్ని మళ్ళీ ఫాంట్ కలర్ కూడా వైట్ కాంబినేషన్ ఇంకా కావాలనుకుంటే ఇంకేదైనా కూడా ఇక్కడ చూడండి, జస్ట్ కలర్ మీద క్లిక్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసేసి కలర్ లో మళ్ళీ ఏది కావాలనుకుంటే అది కలర్ చేంజ్ చేయొచ్చు. చూడండి అక్కడ మారిపోతుంది. గ్రీన్ పెట్టుకోవాలనుకుంటే గ్రీన్, ఇలా. ఓకే,
ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ పేజ్ లో అయిపోయింది ఓం ప్రకాష్ ఎల్ఐసి అడ్వైజర్. సో ఫైనల్ గా మనకు ఫాంట్ వచ్చేసింది. తర్వాత మనకు లోగోస్ కావాలి కదా, ఇక ఇక్కడ ఒకటి బ్లూ కలర్ టిక్ ఉంది కదా, ఈ టిక్ మీద క్లిక్ చేయండి. చాలా రకాల ఎలిమెంట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి డిజైన్స్ అంటే మళ్ళీ మోర్ ఇంకేదైనా వేరే ఈ డిజైన్ నచ్చలేదు ఇంకో డిజైన్ మార్చాలి అని. ఇప్పుడు ఈ డిజైన్ లో ఉంది కదా, ఈ డిజైన్ కి రావాలనుకుంటే ఈ డిజైన్ ని క్లిక్ చేయండి, ఆ డిజైన్ వచ్చేస్తుంది చూడండి మీకు. యాడ్ న్యూ డిజైన్ అండ్ పేజ్ అని అంటే జస్ట్ మీకు చూడండి వచ్చేసింది. ఇది ఉంటుంది, మళ్ళీ పక్కకు కూడా ఇది ఇంకోటి వచ్చేసింది. ఈ టైప్ ఆఫ్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే మళ్ళీ డిలీట్ అయిపోతుంది చూడండి. ఈ ఏరియాలో డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. డిలీట్ రైట్. తర్వాత మళ్ళీ అగైన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ప్లస్ సింబల్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఈ డిజైన్ అంటే అర్థమైంది కదా, ఈ డిజైన్ కానీ ఇంకొక డిజైన్ ఏంటి అనేది. సో ఎలిమెంట్స్ లో చాలా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. లోగోస్, షేప్స్, డిజైన్స్, ఫొటోస్, ఫ్రేమ్స్, చాలా ఎన్నో రకాల ఉంటాయి అన్నమాట. ఐ కెన్ సెర్చ్ ఎల్ఐసి అని టైప్ చేద్దాం, వస్తాయా లేవో చూద్దాం. ఎల్ఐసి అని టైప్ చేశాను నేను. లేవండి, స్క్రేప్స్ లో ఉన్నాయా లేవు, ఫొటోస్ లో ఉన్నాయా లేవు, షేప్స్ లో ఉన్నాయా లేవు. షేప్స్ ఎల్ఐసి ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని వచ్చింది సార్, మీరు బ్యాక్ వెళ్తే లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే, అదే సార్ ఫస్ట్ ఆల్ చూడండి. లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన కొన్ని లోగోస్ అయితే వచ్చినాయండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు పెయిడ్ కాకుండా నాన్ పెయిడ్, ఇప్పుడు ఇది వాడుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా దీంట్లో ఏది కావాలనుకుంటే అది వాడుకోవచ్చు. నేను ఏదన్నా ఒకటి నీట్ గా ఉంది ఒకటి క్లిక్ చేస్తాను. ఎక్కువ ఇది సెలెక్ట్ చేస్తారు కదా, ఇది ఉంటుంది నాకు తెలిసి మేబీ. సో దాన్ని నేను తీసుకొస్తున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు, సైజ్ ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను దాన్ని సెట్ రైట్ చేస్తున్నాను. ఓకే, ఇలా. ఓకే, ఎల్ఐసి లోగో కూడా తీసుకోవచ్చు. ఎట్లా అనేది చూడండి ఒకసారి. నేను బయటకు వచ్చాను యాప్ నుండి. ఓకే, ఇక్కడ గూగుల్ సెర్చ్ లో ఎల్ఐసి లోగో పిఎన్జి అని కొట్టండి. పిఎన్జి ఫార్మాట్ లో మనకు నీట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది. సో దీన్ని జస్ట్ డౌన్లోడ్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అగైన్ యూఆర్ క్లికింగ్ ఆన్ ప్లస్ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్. ఓకే, ఇప్పుడు ఇందాక ఏదైపోయిందండి, ఎలిమెంట్స్ అయిపోయింది. టెక్స్ట్, ఇందాక మనము టెక్స్ట్ ని అక్కడ ఆల్రెడీ యాడ్ చేసింది ఉన్నదాన్ని ఎడిట్ చేసినాం కదా, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి, అవి తీసుకొని మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్యాలరీ అండి. ఇందాక సేవ్ చేసిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మన గ్యాలరీ నుండి ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎల్ఐసి డౌన్లోడ్ చేసుకున్నా కదా, యాడ్ టు పేజ్ అన్నాను, చూడండి వచ్చేసింది ఇక్కడికి. ఓకే ఫైన్. జస్ట్ ఎడిట్ చేస్తున్నాను అంతే, దాన్ని క్రాప్ చేసి ఎడిట్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే రైట్, ఇంతే ఫైన్. ఎల్ఐకి సంబంధించిన ఒక లోగో, కంపెనీ లోగో, బ్రాండ్ లోగోని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. ఓకే ఫైన్, ఇలా. అండ్ ఫైన్, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్రేమ్ లో మనకి ఏం కావాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే పేర్లు రావాలి కదా. సో మనం ఇదన్నీ డిలీట్ చేద్దాం. ఇది పైన పేరు, ఈ పేరు సెలెక్ట్ చేసిన పేరును తీసేస్తున్నాను. ఈ పేరును కూడా రైట్. సో ఈ ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఇమేజెస్ ని మళ్ళీ ఈ ఫ్రేమ్ కి తీసుకొస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ రాసుకోండి, చెప్తాను నేను. ఈ ఓం ప్రకాష్, ఎల్ఐసి అడ్వైజరు, ఈ లోగో ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కావాలి కాబట్టి ఏం చేయాలంటే, ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ కోసం ఇప్పుడు ఒక ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మోర్ ఆప్షన్ కి రావాలి. సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంటుంది. సెలెక్ట్ మల్టిపుల్ లో ఒకటి సెలెక్ట్ అయింది, మళ్ళీ సెకండ్ వన్, ఇప్పుడు రెండోది కూడా సెలెక్ట్ అయింది. ఎల్ఐసి అడ్వైజర్ కూడా సెలెక్ట్ అయింది.
తర్వాత నెక్స్ట్ పైన ఒక లోగో కూడా సెలెక్ట్ అయింది. ఈ ఈ 4 లోగోలను సెలెక్ట్ చేసి కాపీ అనండి. కాపీ అన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ పేజ్‌కి రండి. లాస్ట్‌కి డ్రాగ్ చేసి మోర్‌లో పేస్ట్ అంటే అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ పేజ్‌లోకి వస్తాయి. సింపుల్, చాలా సింపుల్. నేను మళ్ళీ కూడా మీరు ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఈ పేజ్‌లో ఉన్న ఇవన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మల్టిపుల్ సెలెక్షన్. ఒకటి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మోర్‌కెళ్ళాను. మోర్ ఎక్కడ ఉంటది సార్ అనంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచెళ్ళి ఇట్లా డ్రాగ్ చేయాలి లాస్ట్‌కి. మోర్ అనే ఆప్షన్ ఉంటది. సెలెక్ట్ మల్టిపుల్ లేయర్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నీకేమేమి ఎలిమెంట్స్ కావాలో దాన్ని ఒకసారి టచ్ చేయి. అక్కడ సెలెక్ట్ అవుతున్నాయి చూడండి. ఎల్ఐసి అడ్వైజర్, ఎల్ఐసి ఇట్లా అన్నీ నాకు ఇవి ఎలిమెంట్స్ అన్నీ కావాలి. కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి వచ్చేస్తది మెసేజ్. నెక్స్ట్ ఈ పేజ్‌లో కావాలి కదా! ఈ పేజ్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్‌కి డ్రాగ్ చేస్తే మోర్ ఆప్షన్‌లో పేస్ట్ అని కనబడుతది. జస్ట్ పేస్ట్ అంటే అన్నీ మళ్ళీ పేస్ట్ అయిపోతాయన్నమాట. సో, దాన్ని మళ్ళీ ఈ పేజ్‌కి తగ్గట్టు మనం సైజ్ అనేది మారుస్తూ సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇంతే అండి. ఇలా. ఓకే. రైట్. ఇలా. దట్స్ ఇట్. అయిపోయింది. మీతో జస్ట్ ముచ్చట పెడుతూ, నేర్పిస్తూ ఒక మంచి ఇంతకంటే ఏం పెద్ద ఉండదండి. ఇలానే ఉంటాయి. కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ నీట్‌గా చేయాలి. ఎక్కువ ఫాంట్ సైజు, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ లోగోస్ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని మీరు తయారు చేస్తే దీనికంటే ఎక్కువ వండర్‌గా చేయగలుగుతారు. సరే అంతా చెప్పిర్రు బానే ఉంది సార్. మరి ఎట్లా సేవ్ చేయాలి? మరి ఇమేజెస్ ఎట్లా మన గ్యాలరీలో సేవ్ అవుతాయనేది చూడండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. మీకు సెండ్ అనే ఆప్షన్ ఉందా? ఇక్కడ సెండ్ పైన టాప్‌లో సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్‌లోడ్ అని కనబడుతది. ఇక్కడ డౌన్‌లోడ్. ఓకే. దీనిలో డౌన్‌లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు పీఎన్‌జీ అని ఆ ఫార్మాట్ కనబడుతుంది. దాన్ని తీసి జేపీజీ అని సెలెక్ట్ చేసుకోండి. పైనే ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయగానే జేపీజీ అని ఉంటుంది. సో, 2 పేజెస్ కావాలి కదా! మనకు 2 విజిటింగ్ కార్డ్స్‌లో 2 ఫ్రంట్ అండ్ సో, డన్ అనండి. తర్వాత డౌన్‌లోడ్ అంటే ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అంటుంది. సో, ఫైనల్‌గా ప్రిపరేషన్ అయిపోయి మీ గ్యాలరీలో ఇప్పుడు మనం చేసినటువంటి ఆహ్, ఫైనల్ అవుట్‌పుట్ మీకు కనబడుతుంది ఇక్కడ చూడండి. ఓకే. దిస్ ఈస్ ద విజిటింగ్ కార్డ్. డిజిటల్ విజిటింగ్ కార్డ్. ఓం ప్రకాష్ ఎల్ఐసి అడ్వైజర్ అనేది. సో, ఇక్కడ సేమ్ ఆ ఫోను నంబర్‌ల దగ్గర ఒకసారి క్లిక్ చేసి మీ ఓన్ ఫోను నంబరు, ఈమెయిల్ ఐడీ దగ్గర ఒకసారి క్లిక్ చేసి మీ ఓన్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ రాసుకోవచ్చు. అంతా ఇలానే తయారు చేస్తారండి. ఏం పెద్ద వేరే ఏం మ్యాజిక్‌లయితే చేయరు. ఓకేనా? టైమ్ ఈజ్ 8:50. టైం బాగా తీసుకుంటుంది. ఓకే. సో, డౌట్స్ కూడా ఇంకొక పోస్టర్ చెప్పేసి డౌట్స్ తీసుకుంటాను. ఐయామ్ మూవింగ్ ఆన్ అనదర్ పోస్టర్. విషింగ్ పోస్టర్. విషెస్‌కి సంబంధించి. సో, మీ పాపవి, మీ బాబువి, మీ వైఫ్‌వి, మీ హస్బెండ్‌వి లేకపోతే మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలవి, శుభకార్యాలవి ఏదైనా గూడా మనం క్యాన్వా నుండి డౌన్‌లోడ్ జేయొచ్చు. క్యాన్వా నుండి ఆహ్, ఎక్సలెంట్‌గా క్రియేషన్ అనేది జేయొచ్చు. ఓకే. ఎలా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. దానికి ముందు రీసెంట్‌గా నేను చేసినటువంటి కొన్ని ఏంటి ఏమంటారు విజిటింగ్ కార్డ్సే కావచ్చు. వాటి అవుట్‌పుట్ ఎట్లుంటది? అసలు ఎట్లా చేస్తారు? ఇంత ఈజీగా ఎలా ఉంటుంది? అసలు ఇంత మనం చేయగలుగుతామా అనేది ఒక్కసారి చూద్దామండి. మీకు ఒకసారి వీలైతే చూడండి. దిస్ ఈస్ ద వన్ ఇన్విటేషన్ కార్డ్ అండ్ సెరమనీ అండి. బేబీ సెరమనీ నేను చేశాను. ఆల్రెడీ క్రియేట్ చేసుకొని వాళ్ళు ప్రింట్ చేసుకున్నారనమాట. నేమింగ్ సెరమనీ గురించి. ఓకే. సార్ ఇక్కడ ఒక చిన్న మీరు అడగకపోయినా నేనే చెప్తాను డౌట్. తెలుగు చేయొచ్చా సార్? తెలుగు చేయొచ్చా? చేయొచ్చు సార్. ఇది నా పాపది. నేనే చేసుకున్నాను ఓన్‌గా. నేనే కంప్లీట్‌గా ఓన్‌గా. మీరు ఇలాంటివన్నీ ఎక్కడ చూసుకుంటారంటే పెళ్లి పత్రికలు కొట్టించే ప్రింట్ ఆఫ్‌సెట్స్‌లలో తర్వాత ఫోటోషాప్స్‌కి సంబంధించిన షాప్‌లలో చూస్తారు. ఇది నేను నా ఓన్‌గా చేసి
ఇచ్చాను. ఇవి చేయొచ్చా సార్ దీంట్లో అంటే చేయొచ్చు. ఇంత ప్రొఫెషనల్ రేపే కాదు, చాలా టైం తీసుకుంటది. బట్ చేయొచ్చు మీరు. ఓకేనా? నేను ఎందుకోసం ఇవన్నీ చూపెడుతున్నానంటే దీంట్లో అంత పెద్ద స్కోప్ ఉందన్నమాట. మీకు డైలీ కొటేషన్స్ వస్తుంటాయి. గంబా సార్వి ఇంకా చాలా చోట్ల కొటేషన్స్ చూస్తారా? లైక్ ఇట్లనే ఉంటాయండి కొటేషన్స్. ఇది చూడండి, ఇట్లనే రాస్తుంటారు. వాటికి చార్జబుల్, ఇవి డబ్బులు తీసుకుంటారు. సో మీరు తీసుకుంటారు అని అంటే ఎస్, నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. ఆ, ఇంక ఇట్లా ఇట్లా చాలా అన్నమాట. ఇంకా ఇంకా పర్సనల్ గా ఇంకా చాలా చేస్తుంటాం. ఇది చూడండి, డైలీ విషెస్ కి సంబంధించి మీరు పోస్టర్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా అండి. మన ఇంపాక్ట్ సోదరులు ఉంటే లాస్ట్ టైం మన ఇంపాక్ట్ బుక్ ఉంది కదా, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెంకట్ గారు చూస్తుంటారు మేబీ. బుక్ డిస్ట్రిబ్యూషన్ లో అంతకుముందు నేను చేసింది అనమాట. యుఎస్ నుండి ఫండింగ్ వచ్చింది మనకు, కెనడా నుండి నాట్స్ వాళ్ళది. అది నేనే క్రియేట్ చేశాను అనమాట. సో చేశాను అని చెప్తున్నాను. దేనికోసం మిమ్మల్ని అని అంటే జస్ట్ మీకు ఒక ఎంకరేజింగ్ గా ఉంటుంది. అంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా కూడా దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది చేసుకోవడానికి అని. సార్ ఇందులో ఒకటి ఎంగేజ్మెంట్ అని ఉంది, ఒకసారి టైప్ చేయరా సార్? ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ లో వీడియో కూడా వస్తుంది, అది కూడా చేయొచ్చా సార్? ఎంగేజ్మెంట్ చేయొచ్చండి. ఇన్విటేషన్. బట్ అది మన సబ్జెక్ట్ కి అవుట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు అది టైం చాలా ఓకే తీసుకుంటది. సో ఇప్పుడు ఓకే రీసెంట్ గా చేసింది మా బ్రదర్ ఎంగేజ్మెంట్. అది నేను ఇప్పుడు మీకు ప్లే చేసి చూపెడతాను. ఓకేనా? రైట్. ఓకే. అది సౌండ్ కూడా వస్తుందా సార్? ఎస్, సౌండ్ కూడా పెట్టుకోవచ్చు. నేను అది కూడా మీకు చూపెడతాను. ఓకే. ఇది నేనే క్రియేట్ చేశాను అనమాట. ఇట్లా లైక్ మీరు ఏది కావాలనుకుంటే అది క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. మీకు దీంట్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అనమాట. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ పోస్టర్ అనమాట. సో టెంప్లెట్స్కి వచ్చాను సెర్చ్ లోనే మళ్ళీ. సో ఇక్కడ అన్ని పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని కొడదాం. లేకపోతే సరే ఓకే, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని కొడదాం. వెడ్డింగ్ ఇన్విటేషన్. ఇది ఎంగేజ్ ఇన్విటేషన్ కొట్టాను సార్. ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. ఓకే అండి, ఓకే. ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. ఓకే. ఇక్కడ చాలా వీడియోస్ వస్తాయండి. వీడియోస్ కి చాలా పెద్ద టాపిక్. నేను ఓకే. మాత్రం ఇప్పుడు పోస్టర్ మాత్రమే చెప్తాను. ఓకేనా? పోస్టర్. సో ఇక్కడ ఒక నీట్ గా ఉన్నటువంటి ఒక పోస్టర్ ని నేను సెలెక్ట్ చేశాను ఎంగేజ్మెంట్ కి సంబంధించి. ఇందులో నేను ఏం చేయలేదండి, అదే అన్ని ఇచ్చింది టోటల్ గా. బొకేస్, ఫ్లవర్స్ అన్ని. లైక్ ఎవరిదన్నా ఒక పేరు చెప్పండి. నేను మా బ్రదర్ వైష్ణవి. వైష్ణవి. ఓకే సార్, మీరు చెప్పండి. సేవ్ ద డేట్. డేట్ చెప్తారా? డేట్ ఫస్ట్ వైష్ణవి అండి, చెప్పండి సార్. వైష్ణవి స్పెల్లింగ్ చెప్పండి సార్. VAISHNAVI. VAI ISHNAVI. SHNAVI. ముందు హరి వైష్ణవి పెట్టండి సార్. హరి వైష్ణవి. ఓకే, హరి వైష్ణవి. సార్ ఇది చార్జబుల్ సార్, ఓంప్రకాష్ గారు. ఓకే. ఎందుకంటే మీరు చేసి హరి వైష్ణవి. ఎస్. ఓకే, నెక్స్ట్ అబ్బాయి పేరండి సంతోష్. జస్ట్ ఆ నేమ్స్ ని నేను ఎడిట్ చేశాను, నేను ఏం చేయలేదు. సేవ్ ద డేట్ సేమ్ అండి. ఓకే. ఈ అండ్ ని కూడా టైం ని నేను సెట్ చేస్తున్నాను. సంతోష్. ఓకే, డేట్ చెప్పగలుగుతారా? 6th జనవరి. సేమ్ సాటర్డే. 6th జనవరి. 6th జనవరి. ఓకే, 6th. ఓకే. జనవరి. ఎక్కడండి ప్లేస్? మహబూబాబాద్. నందన గార్డెన్స్.
బియు సార్ బియు ఓకే. హెచ్ఏ బియు బిఏ మళ్ళీ బిఏ డి. ఓకే. ఎస్ ఫైన్. గార్డెన్స్ ఎస్ పెట్టాను సార్. గార్డెన్స్ నందన గార్డెన్స్ ఎస్. ఓకే ఫైన్. రైట్, ఓవర్. సో మీరు హ్యాపీగా దీన్ని సెండ్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇంకా మీకు ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. హౌ టు యాడ్ ఫొటోస్ అనేది చూపెడతానండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ ప్లస్ సింబల్ లో క్లిక్ చేయండి. ఓకే, ఎలిమెంట్స్ లోకి రండి. ఎలిమెంట్స్ లో ఇక్కడ మీకు ఫ్రేమ్స్ అని ఉంటాయి. ఫ్రేమ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేమ్స్. సార్ ఇక్కడ యాక్చువల్ గా పోస్టర్ తీసుకున్నాక ప్లేస్ కొట్టాలా సార్? ఎడిట్ ఎట్లా అదే రావట్లేదు సార్. చూడండి ఇక్కడ ఇప్పుడు పోస్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డౌట్స్ రాసుకోండి సార్, మళ్ళీ చెప్తాను నేను. ఓకే, ప్లస్ సింబల్ Okay. క్లిక్ చేస్తే మీకు ఓకే పోస్టర్ ఏదైతే ఉందో దాని మీద ఇంకేది కావాలన్నా, టెక్స్ట్ కావాలన్నా, మీకు డిజైన్స్ కావాలన్నా, ఏదినికైనా మళ్ళీ మీరు అక్కడికి వస్తారనమాట. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఎలిమెంట్స్ లో ఫ్రేమ్స్ అని ఉంటాయండి. ఫ్రేమ్స్ అని ఉంటాయి చూడండి, ఇక్కడ ఫ్రేమ్స్. సో సిఆల్ దగ్గర ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా రకాల ఫ్రేమ్స్ ఉన్నాయి. దీంట్లో నేను నచ్చినవి ఒక 2 ఫ్రేమ్స్ తీసుకుంటాను నేను. అమ్మావి అబ్బాయి ఉంటాయి కదా ఫొటోస్ వేసుకోవడానికి, ఇది తీసుకుంటానండి. ఓకే, ఇక్కడ జస్ట్ ఎక్కడన్నా సైజ్ తీసుకొని ఓకే ఇలా ఇలా పే చేసేసి మళ్ళీ సేమ్ అబ్బాయిది కూడా అవసరం ఉంటుంది కదా, సేమ్ ఇదే ఫ్రేమ్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మోర్ ఈ ఏరియాలో ఉంటుంది, డూప్లికేట్ ఈ ఏరియాలో ఉంటుంది, లేదంటే మోర్ లో డూప్లికేట్ అని ఉంటుంది. జస్ట్ దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇంకొకటి వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ఇక్కడ మీకు కర్సర్ ఉంటుంది, ఈ రౌండ్ చేసేసారు కర్సర్. సో దీన్ని మీరు ఒకసారి రొటేట్ చేస్తే మీకు ఇది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటోని కూడా ఇక్కడ జస్ట్ ఈ ఫ్రేమ్ ని కూడా పేజ్ చేసుకోవచ్చు. సో నేను ఏదన్నా ఒక ఫోటో అయితే ఫస్ట్ దీనిలో డంప్ చేస్తాను. మళ్ళీ ఫోటో ఎలా డంప్ చేయాలి అంటే ఈ ప్లస్ సింబల్ లో క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ మీదకి రాగానే ఇక్కడ గ్యాలరీ అని ఉంటుంది చూడండి, గ్యాలరీ. ఓకే, గ్యాలరీ అని సెలెక్ట్ చేయగానే మన ఇమేజెస్ అన్ని కనబడతాయండి. ఇమేజెస్ మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజెస్ అన్ని కనబడతాయి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ వన్ ఇమేజ్ గ్యాలరీ. ఓకే, ఇది అనుకుందామండి. ఓకే, ఈ 2 సెలెక్ట్ చేసి ఈ 2 ఫోటోలు అనుకుందాం. సో వాటిని ఏం చేయాలంటే జస్ట్ ఇలా సైజ్ అనేది తగ్గించి దానిలో జస్ట్ ఇలా డ్రాగ్ చేసి అందులో వేస్తే ఆ ఫోటోకి తగ్గట్టు ఆ ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది అనమాట. సేమ్ అలానే ఇంకొక ఫోటో కూడా ఇలానే సేమ్ దాని సైజ్ అనేది కొంచెం తగ్గించి అలా చేయగానే చూడండి అమ్మాయి అబ్బాయి ఫొటోస్ అలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా మీరు నేను ఫొటోసే వేసి చూపెడతాను, మీకు నీట్గా అర్థమవుతుంది. పర్లేదు సార్, అర్థమైంది సార్. అర్థం. ఓకే ఫైన్. ఇలా ఓకే, నేను ఎలా చేస్తున్నానో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అయిపోతుంది. ఓకే, జస్ట్ ఆ ఫొటోస్ ని నేను సైజ్ ప్రిస్ఫై చేస్తాను, ఏది ఎలా పేస్ట్ చేస్తున్నానో చూడండి, అంతే. జస్ట్ ఫినిష్ ఇలా. సో ఫైనల్ గా మళ్ళీ మీకు పైన కనిపిస్తుంది కదా సెండ్ బటన్ మీద క్లిక్ చేసి సెండ్, డౌన్లోడ్, పిఎన్జి తీసేసి జేపీజీ డౌన్లోడ్. జస్ట్ ఈ ప్రిపేరింగ్ యువర్ డిజైన్ ఉంటుంది. కొత్తగా మీరు ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ కూడా ప్రిపేర్ అవుతుంది. అలా ఓకే, సింపుల్ గా ఇది కూడా
ప్రకాష్ గారు మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, మీకు పంపిస్తాను నేను. ఓకే ఫైన్ రైట్. ఇంతే సింపుల్ అండి. సో గ్యాలరీలో చూడండి 2 ఫొటోస్ సేవ్ అయి ఉంటాయి మనకు. సో మీ పెళ్ళి, అబ్బాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి ఇలా ఇన్విటేషన్ పంపిస్తే వస్తారా రారా? వస్తారండి తప్పకుండా. తెలుగు పెడితే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ పెడుతుంది. ఇప్పుడు ఇదంతా మనమే డిజైన్ చేసినాం, ఏ ఫోటోషాప్కి వెళ్ళలేదు, ఏ ఫ్లెక్సీ ప్రింటింగ్కి వెళ్ళలేదు. ఇలాంటి 100 చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు నేను నేర్పించిన క్లాస్ ద్వారానే. ఓకేనా, చాలా సింపుల్. సో టైం చాలా అవుతుంది. సో ద ఓపెన్ డయాస్ ఈజ్ ఆస్క్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఎడిటింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు ఒకసారి చూస్తే మాత్రం రాదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 2 డివైజ్లు పెట్టుకోండి. ఈ క్లాస్ ని ముందు వింటూ ఉండండి ముందు డివైస్ లో, ఇంకో డివైస్ లో మొబైల్ చేతిలో పట్టుకోండి. నేను ఇప్పుడు నైటే పంపించేస్తాను వీడియోస్ అన్ని, దాంట్లో చూస్తూ ఇందులో చేయండి, తప్పకుండా వస్తుంది. ఓకేనా, రైట్. సార్ చెప్పండి. ఒకవేళ ఇప్పుడు ఇదివరకే మనకి ఇమేజ్ లో గ్యాలరీలో డౌన్లోడ్ అయింది సార్ ఫోటో. అవును, ఇఫ్ ఇన్ కేస్ మెంబర్స్ అందులో ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు, మనం అందులో ఒక 1 మెంబర్ నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోస్ట్ డిజైన్ చేసే దాంట్లో ఒక 1 మెంబర్ నే తీసుకురావాలి. అవును. అది ఎట్లా పాసిబిలిటీ ఉంటుందా సార్ అట్లా? ఇప్పుడు నేను చేశాను కదండి ఇంతకు ముందు. ఇప్పుడు ఇక్కడ 2 ఫొటోస్ వేశాను, కానీ నేను చేసింది మాత్రం ఒక్కరినే హైలైట్ చేశాను కదా. అవును సార్, కానీ మామూలుగా తీయటం కుదరదు అట్లా. ఈ సింబల్స్ లో ఇప్పుడు లవ్ సింబల్స్ లో వేయటం వల్ల వాళ్ళు డివైడ్ అయ్యారు, ఓకే, జూమ్ చేయటం వల్ల. ఇట్లా జూమ్ చేయకుండా మామూలు సెపరేట్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయి? సెపరేట్ అంటే కరెక్ట్ చేసుకోవడమే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఏమంటున్నారంటే ఒక 10 మంది 15 మంది ఫోటోలు ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి ఒక్కరినే కట్ చేసి పెట్టడము. ఇప్పుడు ఇలాంటి దాంట్లో కూడా మీరు చాలా మంది ఉన్నదాన్ని ఒక్కరిని క్రియేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ 3-4 ఉన్నారు, అవునా? సో దీంట్లోకి వెళ్ళి ఎవరు కావాలో వాళ్ళనే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ దీంట్లో వేస్తున్నాను. దాని మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రాప్ చేసి ఎవరు కావాలో వాళ్ళనే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ తినని పెట్టాను, లేదు ఇక్కడ ఈ అబ్బాయిని పెట్టాలనుకుంటున్నాను, అబ్బాయిని పెట్టండి. లేదు ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టండి, లేదంటే ఇలా కూడా పెట్టచ్చు. ఎట్లా అంటే అట్లా జస్ట్ డన్ అనండి, అదే ఇమేజ్ కనబడుతుంది. అలా కాకుండా ఇంకా కూడా చేయొచ్చు, కానీ టెక్నాలజీ ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు ఇదే ఫస్ట్ డే కాబట్టి ఇంకా వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. కరెక్షన్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు గ్యాలరీ ఉంది కదా, ఇప్పుడు ఇదే ఇమేజ్ ఉంది అనుకుందాం, లేకపోతే ఇంకా ఇక్కడ ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుందాము, ఇక్కడ ఎడిట్ అని దీంట్లోనే డైరెక్ట్, ఇప్పుడు ఇది ఎడిట్ కదా, దీంట్లోనే క్రాప్ చేయొచ్చు. క్రాప్ చేసేసి కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే క్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ తినని బయటికి తీసుకురావాలనుకుందాం. ఓకే, ఇట్లా క్రాప్ ఉంది, జస్ట్ క్రాప్ చేస్తే సేవ్ అన్నాం అనుకోండి. అది అన్ని మొబైల్స్ లో ఉంటుందని నేను చెప్పలేను. ఇది ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. అర్థమైందండి? ఓకే. నెక్స్ట్ డౌట్. సార్ పవన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. మా టీం అందరికి శ్రీనివాస్ సార్ డౌట్స్ తీసుకుందాం సార్, సమరీ అయిన తర్వాత మనం సార్ పవన్ సార్ డౌట్స్ ఇస్తాం. ఓకే సార్. పవన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. మీరు మా పార్టిసిపెంట్స్, మా ట్రైనర్స్ అందరికి కాన్వాస్ యూజ్ చేసుకొని వాళ్ళ పోస్టర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, విజిటింగ్ కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, చాలా చక్కగా చెప్పారు సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మనం సమరీ చేయడానికి మన ఇంపాక్ట్ డైమండ్స్ టీం నుంచి మిస్టర్ విజయ్ సార్ వస్తున్నారు సార్. విజయ్ సార్, ప్లీజ్ గో హెడ్ సార్. ఓకే సార్, అందరికి నమస్కారం సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్? ఇంపాక్ట్ డైమండ్ నుంచి ప్రజెంట్ చేయడానికి అవకాశం కల్పించిన మరి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే పెద్దలందరికీ నమస్కారం.
మనకి వీడియో మేకింగ్ అండ్ పోస్టర్ మేకింగ్ గురించి చక్కగా వివరించినటువంటి వావిలాల పవన్ కుమార్ గారు చక్కని ఉదాహరణతో మనకి వివరించారు. నిక్ ఉజిసిక్ he is the best world famous motivator. Changing you attitude changes your life అనేది ఆయన కొటేషన్. మరి సారు చెప్తూ ఇప్పటి వరకు నాకు మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాదండి, అట్లాగే ఇప్పటి వరకు నాకు పోస్టర్ మేకింగ్ రాదండి అనే వాళ్ళకి మంచి స్ఫూర్తినిచ్చే ఆ కొటేషన్ చెప్తూ చాలా చక్కగా స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అలాగే మరి సారు చెప్తూ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ అంటే ట్రైనింగ్ హ్యాస్ స్పెసిఫిక్ గోల్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ వన్స్ క్యాపబిలిటీ, కెపాసిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆల్సో. మరి సార్ చెప్పినట్టు ఈ ట్రైనింగ్ లోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మనమే తయారు చేయడం, పోస్టర్స్ ని తయారు చేసి మనం ఎలా ఇన్కమ్ సోర్స్ గా దాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఇది ఒక నాందిలాగా నాకు అనిపించింది సార్. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీరు చెప్పింది కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక, ఈ పోస్టర్స్ వీడియోస్ డిజైన్ చేయాలని. దీని గురించి నేను బేసికల్ గా ఫోటోషాప్ కూడా నేర్చుకుని ఉన్నాను. మీరు చెప్పింది చాలా చక్కగా సింపుల్ గా ఇవన్నీ కూడా అవసరం లేదు, ఫోటోషాప్ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఉన్న సోర్సెస్ ని వినియోగించుకుని మనం ఎలా చెప్పాలి ఏంటనేది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు చెప్పడానికి మనం వేరే వాళ్ళని అడగడం, వాళ్ళు తయారు చేసింది మనం పోస్ట్ చేయడం అలాంటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా సింపుల్ గా ఎంత అంటే మీరు చెప్పిన తర్వాత క్యాన్వా ఎంత ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా దీని నుంచే కొన్ని డెలివరీ టెక్నిక్స్ ని వినియోగించుకుంటుందంటే ఈ యొక్క క్యాన్వా యొక్క ఇంపార్టెన్స్ ని మీరు చక్కగా వివరించారు. అలాగే దాంట్లో ఉన్న సింప్లిసిటీని కూడా సింపుల్ గా తయారు చేయొచ్చు. దీనికి పెద్ద స్కిల్ కూడా అవసరం లేదు. మీరు చెప్పిన ఇవి కన్నా మనం ఫాలో అయినట్లయితే మనకు కావాల్సిన బిజినెస్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసుకుని చక్కగా వాటిని చూసినప్పుడు మనకి ఎంతో హ్యాపీనెస్ వస్తుందండి. మనం తయారు చేసింది మనం చూసుకున్నప్పుడు అసలు ఇంపాక్ట్ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మరి అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది ఈ ట్రైనింగ్ ద్వారా అనేది నా యొక్క అభిలాష సార్. అలాగే ఈ టెక్నాలజీ అనేది మనం గమనించినట్లయితే ఇది యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి మనకి కంటెంటే కాదు సార్, దానికి సంబంధించిన కవర్ కూడా అవసరం. ఎందుకంటే మనకి మీరు మంచి ఎగ్జాంపుల్ సార్. ఉదాహరణకు మనకు ఒక కొటేషన్ ఉంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ ఆన్ సీయింగ్ ద కవర్ పేజ్ అని. మీరు చూస్తారు చాలా సింపుల్ గా అబ్బాయి నాకు అదేం తెలియదు, ఇది నేను సింపుల్ అలా చెప్పుకొస్తూనే చాలా హై ఎండ్ లో మీరు టెక్నాలజీని మన ఇంపాక్ట్ సభ్యులందరికీ అందించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే మరి తెలుగు కూడా ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, తెలుగుని ఎలా ప్రింట్ చేయాలో కూడా చెప్తే బాగుంటుంది. అలాగే వీడియో మేకింగ్ కూడా మరి ఇంట్రొడక్షన్ జరిగితే ఇంకా బాగుండేది సార్. దీనికి సంబంధించి ఎంటైర్ ప్రోగ్రామ్ ని మీరు గన వీడియోస్ ని అందజేసినట్లయితే ఇప్పుడు మాకు అసైన్మెంట్స్ ఇస్తున్నారు. అసైన్మెంట్స్ ఇవ్వగానే చిన్నపిల్లలాగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ లాగా అయిపోతున్నాం మేము. ఎందుకంటే ఇది ఎలా తయారు చేయాలో తెలియదు, ఆ వీడియో తయారు చేయాలో తెలియదు, దాన్ని ఇంపోర్ట్ చేయాలో ఎలా తెలియదు. కాబట్టి ఏంటంటే మీ యొక్క స్కిల్ తో ఖచ్చితంగా మేము అసైన్మెంట్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్స్ గా బెస్ట్ పార్టిసిపెంట్ గా మారడానికి మంచి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం సార్. అలాగే మరి నూతన సంవత్సరానికి ఎలా మనం గ్రీట్ చేయొచ్చో మన విజిటింగ్ కార్డుతో మన కార్డుతో
చాలా చెప్పినందుకు, మన గ్రీటింగ్ కార్డ్ ని మనమే తయారు చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మంచి అవకాశం కల్పించారు సార్ మా ఇంపాక్ట్ సభ్యులందరికీ. మరి ఖర్చు పెట్టకోకుండా మేమే తయారు చేసుకుని పంపించేసేటట్టు డిజిటల్ కార్డు. చాలా ధన్యవాదాలు సార్. మరి ముందస్తుగా మీకు నూతన సంవత్సర అడ్వాన్స్డ్ 2024 శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి అవకాశం ఇచ్చిన మరి ఇర్ఫాన్ గారికి, మా టీం లీడర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ మీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ వీడియో వచ్చేసింది. ఓకే సార్. మన ఇంపాక్ట్ లోనే 103 బ్యాచ్ ది. అది ఒకసారి ఇప్పుడు వీళ్ళకి షేర్ చేసేయండి సార్ యూట్యూబ్. చేస్తాను సార్, నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనండి. సో నా పని అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్న క్లాస్ ఉందో, ప్రీవియస్ గా నేను చెప్పింది క్యాన్వా అండ్ విఎన్ రెండింటి మీద క్లాస్ ని మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను. మీరు అది ముందు పెట్టుకొని ఇంకొక డివైస్ ముందు పట్టుకొని ప్రాక్టీస్ చేయడం మాత్రమే. ఓకేనండి. సో ఫైనల్ గా వీఆర్ గోయింగ్ టు వీడియో మేకింగ్ అండి. ఇక్కడ కూడా మీకు సేమ్ సర్చ్ బాక్స్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఏం చేసామో అవి ఉంటుంది, తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. కొత్త వీడియోని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ప్లస్ సింబల్ ని క్లిక్ చేయండి, అంతే. ప్లస్ సింబల్ దాని మీద జస్ట్ క్లిక్ చేయగానే కొత్తగా ఏ వీడియోని చేయాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలి అని అడుగుతుంది. ఒక న్యూ ప్రాజెక్ట్ చేయమని మనం మళ్ళీ క్లిక్ చేస్తే అది సింపుల్ గా ఏమంటుందంటే, ఇక్కడ 2 క్రైటీరియాలు అండి. కొన్ని వందల ఫోటోలు, కొన్ని వేల ఫోటోలు అన్నింటినీ కలుపుకొని ఒక వీడియో తయారు చేయొచ్చు. కొన్ని వీడియోలను కలుపుకొని, కొన్ని ఫోటోలను కలుపుకొని, కొంత టెక్స్ట్ పార్ట్ ని యాడ్ చేస్తూ ఒక వీడియో తయారు చేయొచ్చు. యాజ్ యువర్ విష్ ఎలానన్నా చేయొచ్చు. ఓకేనా. మీకు ఇక్కడ టైం లేదు కాబట్టి కొన్ని వీడియోస్, 2-3 ఫొటోస్ ఇవన్నీ కలుపుకొని నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను. ఓకేనా. నేను ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, ఒక వీడియో యాడ్ చేస్తున్నాను. ఓకేనా. జస్ట్ నెక్స్ట్ అన్నాను. 2 ఫొటోస్ యాడ్ చేశాను, ఒక వీడియో యాడ్ చేశాను. రైట్. ఓకే. చూడండి, ఇక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక అండు రీఅండు లాగానే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా ప్లే బోర్డ్, తర్వాత ఇది ప్లే, ఇది బ్యాక్, ఫ్రంట్, మీకు అది తెలుసు. ఇక్కడనేమో ఇదేమో స్టోరీస్ అనమాట. ఇంకా చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోస్ వచ్చేంత వరకు కూడా నేను ఆగలేను అని అంటే దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూపెడతాను. ఇక్కడ స్టార్టింగ్ బ్యాక్ బటన్ పక్కకి ఇక్కడ బుక్ లాగా ఉంది చూడండి. అసలు విఎన్ ఎలా వాడాలి, విఎన్ సాఫ్ట్వేర్ ని ఎలా వాడాలో ఇదే ఇక్కడ ట్యూటోరియల్స్ అందిస్తుంది. డ్రా విత్ ఫింగర్స్, ఒక వీడియోని ఎలా డ్రాగ్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, కన్వర్టింగ్ సార్టింగ్, ఒక సార్టింగ్ అంటే ఒక వీడియోలో ఒక్కొక్క పార్ట్ గా ఎలా కట్ చేయాలి, దాన్ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి అనేది చూపెడుతుంది. టోటల్ మీరు దీన్ని ఒక్కదాన్ని చూసుకొని కూడా విఎన్ నేను చెప్పేది అవసరం లేకుండా మొత్తం నేర్చుకోవచ్చండి. ఇది చూడండి, దీంట్లో అన్ని ట్యూటోరియల్ మొత్తం ఇందులోనే ఉంటుంది. సాఫ్ట్వేర్ అంతా ఇందులోనే ఉంటుంది. క్లాస్ విననక్కర్లేదు, అది జస్ట్ చూపెడుతుంది, చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ అది కాదు కదా నేను చెప్పేది, నేను చెప్పాలి కదా. సో నేను దాన్ని ఎండ్ చేస్తాను. మీరు ఎవరన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ వాచ్ ఇన్ ట్యూటోరియల్. ఈ ఏరియాలో ట్యూటోరియల్ ఉంటుంది, దాన్ని వాచ్ చేయండి. సైజ్, ఏ వీడియోకైనా ఒక సైజ్ ఉంటుందండి. అంటే హారిజాంటల్లో ఉండాలా, వర్టికల్లో ఉండాలా, మీరు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాకి పర్టికులర్ సైజెస్ అని ఉంటుంది. ఆ సైజెస్ ఇక్కడ ఉంటాయండి. ఒరిజినల్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే టిక్ టాక్ కి ఒక సైజు, ఇన్స్టాగ్రామ్ కి ఒక సైజు, యూట్యూబ్ కి ఒక సైజు. దీన్ని ఏమంటారంటే సైజ్ ఆఫ్ మన టీవీ పిక్చర్ 16:4 రేషియోస్ అంటారు అనమాట. దీని పిక్సెల్స్, దీని సైజ్, వీడియో యొక్క రిజల్యూషన్ అన్నమాట. ఇది రిజల్యూషన్ గురించి మాట్లాడుతారు. సో ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్డంగా ఉంది కదా సార్, ఇప్పుడు ఇది పొడుగ్గా ఉంది కదా, మరి అడ్డంది సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫోటో అంత పిక్సెల్ అయింది కదా. సో దాని మీద ఒకసారి సెలెక్ట్ చేసి దాన్ని ఇలా ఫింగర్ తో మీరు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పిక్చర్ అనేది సైజు మిగతాదంతా బ్లర్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, ఫోటో అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. సో నేను మళ్ళీ బ్యాక్ అంటాను, ఎలా ఉందో అలా తీసుకొచ్చేస్తాను ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోర్ అండి. ఈ మోర్ ఆప్షన్ లో క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ వస్తాయి అనమాట. అంటే నేము, ప్రాజెక్ట్ పేరు ఏంటి అనేది అది చేసుకోవచ్చు. సేవ్ మీన్స్ ప్రాజెక్ట్ సేవ్ అయిపోతుంది. అండ్ సెండ్ చేసి డౌన్లోడ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు డౌన్లోడ్ లాగా. ఎక్స్పోర్ట్ అంటే
వీడియో అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చి టైమర్ అండి. అంటే మీరు వీడియో ఎంత లెంత్ ఉంది, ఎక్కడున్నది, ఎలా కట్ చేస్తున్నారు, ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యూజిక్, టెక్స్ట్, ఫోటోస్, వీడియో యొక్క సౌండ్, ఇవే అండి. వీటితోటి మనం ఎడిటింగ్ చేస్తాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ని, ఇక్కడ ఏదైతే మ్యూజిక్ మీద ఒక ప్లస్ ఉంది కదా, ఎవరికైనా కనిపించకపోతే మీ జూమ్ ఏదైతే క్లాస్ వింటున్నారో దాని మీద ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇలా ఆ పిక్చర్ని ఇలా జస్ట్ మీ మొబైల్లో వింటున్న వాళ్ళు ఇలా డ్రాగ్ చేసుకోండి. ల్యాప్టాప్లో అయితే ఇలా జూమ్ చేసుకుంటే నేను ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నానో అదంతా విజిబిలిటీ అవుతుంది మీకు జూమ్లో, ఓకేనా? సో అక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న సౌండ్స్ ఏవైనా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏదన్నా ఒకటి యాడ్ చేసేద్దాం. ఓకే, అలో. ఇక్కడ పాప్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయంట. సో దాంట్లోకి వెళ్ళి ఒకటి చూజ్ చేసుకుంటున్నాను. ఇది యూజ్ అన్నాను. సో జస్ట్ సెలెక్ట్ చేశాను అంతే. ఇప్పుడు ఒక మ్యూజిక్ వచ్చి యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ దాకా. ఓకే, ఫైన్. తర్వాత ఒక టెక్స్ట్, ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఏ టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్, ఇందాక క్యాన్వాలో మీరు టెక్స్ట్ యాడ్ చేసిరు కదా, ఆ విధంగానే ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఇట్లా హౌ యూ. సో ఇక్కడ మీకు టెక్స్ట్ కి ఎడిటింగ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ మీద మీరు సెలెక్ట్ చేయండి, ఎడిట్. ఇక్కడ చూడండి మీరు ఫాంట్ స్టైల్ మారిపోతుంది చూడండి. ఇక్కడ చూడండి ఎల్లో, బ్లూ ఇక్కడ కనబడుతుంది కదా. సైజ్ కూడా ఇదిగోండి మార్చచ్చు. ఇక్కడ సైజ్ ఇక్కడ చూడండి, ఇదిగోండి. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని వాడుకొని మీరు టెక్స్ట్ ని మొత్తం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని, ఇవన్నీ టెక్స్ట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ దీనిపైనే మోషన్ అని ఉంటుంది చూడండి, మోషన్. ఓకే, ఇందాక సార్ అన్నారు కదా యానిమేషన్ అని, యానిమేషన్ ఇక్కడ వాడవచ్చు. యానిమేషన్ కి ఎలాంటి కాపీరైట్ ఉండదు. ఓకే, ఇది చూడండి ఇలా జస్ట్ స్ప్లిట్ అయ్యి వస్తుంది, స్పిన్ అవుతూ వస్తుంది. ఇలా మీరు యానిమేషన్స్ వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఎడిటింగ్ పార్ట్కి వెళ్ళిపోతాను, టైం లేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటండి, ఇక్కడ జస్ట్ ఒక వీడియోని సెలెక్ట్ చేశాను కదా. ఫస్ట్ ఇది నేను డిలీట్ చేస్తాను. చేసి ఇక్కడ వీడియో పార్ట్లో ఫొటోస్ వేశాను నేను. ఇక్కడ చూడండి వీడియో ఉంది కదా, దీనిలో ఫొటోస్ వేశాను. దీని అర్థం ఏంటంటే నాకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి. ఇందాక ఎవరు అడిగారు, అలా చేంజ్ అవ్వడానికి కోసం నేను ఫోటోస్ పార్ట్లో గ్రీన్ మ్యాట్లో రికార్డింగ్ చేసిన వీడియోని వేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ వీడియోని వేశాను. ఓకే, చూడండి ఒక లేయర్ మీద ఒకటి మీకు కనబడుతుంది. ఇంకా చూడండి ఈ గ్రీన్ మ్యాట్లో ఉన్నటువంటి ఒక లేడీ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, నా అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే నాకు వీడియో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ రావాలి, ఇప్పుడు కనబడుతున్న ఈ బ్యాక్గ్రౌండ్ రావాలి అని నా ఉద్దేశం అండి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీడియోస్ దగ్గర, వీడియోస్ ఏదైతే యాడ్ చేయాల్సిన పాయింట్ ఉందో అక్కడ ఫొటోస్ యాడ్ చేశాను నేను రివర్స్లో. ఓకే, తర్వాత ఫొటోస్ యాడ్ చేయాల్సిన చోట వీడియోని యాడ్ చేశాను. ఈ ఏరియాలో ఫోటో ఉంది కదా, చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వీడియో యాడ్ చేయాలి కదా, అవునా? ఇక్కడ ఫోటో కదా, ఇది ఫోటోనే కదా, ఇది ఫోటో సింబల్ కదా. ఈ ఫోటో దగ్గర నేను ఇప్పుడు వీడియోని యాడ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ తో. సరే, గ్రీన్ కలర్ మ్యాట్ జస్ట్ మార్కెట్లో మీకు ఒక 300 రూపీస్ పెడితే దొరుకుతుంది. మంచి లైట్ ఇలా ఫోకస్ పెట్టుకొని మీరు రికార్డింగ్ చేసుకొని ఆ వీడియోస్ని ఇలా డంప్ చేయండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇట్లా ఇప్పుడు చూడండి. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని వీడియోని సెట్ చేస్తున్నాను, రైట్? ఓకే, ఇది లాస్ట్ వరకు ఉందా? ఉంది, రైట్. మన వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, వీడియో యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేస్తే కింద మీకు ఎడిట్ టేబుల్స్ వస్తాయి. దానిలో వాల్యూమ్స్ దగ్గరికి వెళ్ళి 100 పెట్టండి. మీకు వినిపిస్తుంది అనుకుంటా వాల్యూమ్. దాన్ని 1 ఎంత ఉందో అంత పెట్టేయండి. దాంతోపాటు ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఆడియో వేశాను కదా, దాన్ని మీరు వాల్యూమ్ తగ్గించండి.
anniversary or తక్కువ special సౌండ్ event? ఉంటుంది అనమాట. If so, ఓకే, you've come. సో అప్పుడప్పుడు మాట మధ్యలలో ఇలా సౌండ్స్ వస్తాయి కదా, ఆ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసి కింద రాసుకోండి క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమా మీరు జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. వీడియోని సెలెక్ట్ చేసి పెట్టాలి, వీడియోని సెలెక్ట్ చేసి పట్టుకోవాలి. ఈ ఏరియాలో వీడియో సెలెక్ట్ చేసి పట్టినప్పుడు ఇక్కడ క్రోమా అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద వచ్చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. ఆ గ్రీన్ కలర్ మ్యాట్ మొత్తం వెళ్ళిపోయింది, మీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపించింది చూడండి, నీట్ గా అయిపోయింది. ఓకే, సేవ్, నైస్. ఇప్పుడు చూడండి ఫస్ట్ నుంచి ప్లే చేయండి. Cater for your wedding, party, anniversary, or special event? If so, you've come to the right place. We're proud to be the premier local catering Simple. company, and we pride ourselves. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ వీడియో 12 సెకండ్స్ ఉందండి, ఇక్కడ కనబడుతుంది 12 సెకండ్స్ అని. ఏదో ఒక చోట మేబీ ఒక 2 మినిట్ 10 సెకండ్స్ దగ్గర నాకు ఆ వీడియో ఏదో ఇలా అన్నాను, లేకపోతే ఇంకేదో జరిగింది, ఆ ఎడిటింగ్ చేయాలి. సో ఆ 10th సెకండ్ దగ్గర ఆపండి. 10th సెకండ్ దగ్గర ఎలా ఆపుతున్నాను చూడండి, ఇక్కడ దాన్ని డ్రాగ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ మీకు టైమర్ అనేది జరుగుతుంది చూడండి. ఇలా ఈ ప్లెయిన్ ఏరియాలో మీ ఫింగర్ పెట్టండి, జస్ట్ ఫింగర్ పెట్టేసి ఇలా అటు ఇటు డ్రాగ్ చేయండి, అంతే. ఇలా డ్రాగ్ అవుతుంది. ఇలా టైమర్ అక్కడ చూడండి 8, 9, 10, 10th దగ్గర ఆగండి. ఓకేనా, 10th దగ్గర ఆగాను నేను. ఓకే, అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 10th దగ్గర ఆగాను. ఓకే, అక్కడ ఏం చేయండి అంటే అక్కడ నుండి ఎక్కడికో మనకు అవసరం లేదు, ఆ పార్ట్ తీసేయాలి. సో ఆ ఏరియాని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది ఒకటి. స్ప్లిట్ అంటే కట్ చేస్తున్నాను నేను, ఆ ఏరియాని కట్ చేస్తున్నాను. ఓకే, స్ప్లిట్ అనండి. అక్కడ వీడియో కట్ అయిపోయి ఇంకొక పార్ట్ గా ఏర్పడ్డది చూడండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కొంచెం డ్రాగ్ చేసేసి నాకు 11th సెకండ్ దాకా నాకు అది వద్దు. ఓకే, మళ్ళీ దాని మీద సెలెక్ట్ చేసి స్ప్లిట్ అనండి. ఆ మధ్యలో వీడియో కట్ అయిపోయింది, అంటే మీకు ఏదైతే డిస్టర్బెన్స్ గా ఉందో ఆ వీడియోని మీరు ఎడిటింగ్ చేసిరో అయిపోయింది. రైట్, నెక్స్ట్ దాన్ని డ్రాగ్ చేసి ఈ వీడియో కలిపేయండి, అంతే. సింపుల్ గా మీరు ఒక వీడియో కట్ చేయొచ్చు. ఈ వీడియోని కట్ చేసిన ప్లేస్ లో ఈ మధ్యలో కూడా ఇంకొక వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ కి రండి, వీడియో, ఇంకొక వీడియోని కూడా ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేసిన చూడండి ఇక్కడ, అలా కూడా ఇంకొక వీడియోని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది డిలీట్ చేస్తున్నాను, ఫస్ట్ దీన్ని యాడ్ చేసిన దాన్ని దీనికి జాయిన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ జాయిన్ చేశాను. రైట్, Looking for a caterer for your wedding, దిస్ ఈస్ party, ద సింపుల్ వే టు anniversary, or క్రియేషన్ special ఆఫ్ event? వీడియోస్. If so, దీని you've ద్వారా come to the మార్కెట్ లో right ఇప్పుడు place. చాలా We're ట్రెండ్ proud to ఉంది, be the డబ్బులు సంపాదించేస్తున్నారు వీడియో ఎడిటింగ్ కి. సో దిస్ ఈస్ సింపుల్ వే టు లర్న్ విఎన్ సాఫ్ట్వేర్. నేను పంపించిన వీడియోలో ఇంకా క్లారిటీగా ఉంది. ఇంకా మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ ట్యూటోరియల్ ఉంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్లారిఫై చేసేస్తాను. దిస్ ఇస్ ద ఫైనల్ అండి. ఇక్కడ సెండ్ దగ్గరికి వెళ్ళేసి సెండ్, ఓకే, సెండ్ దగ్గరికి వెళ్ళి సెండ్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనండి. యువర్ వీడియో ఈజ్ ప్రిపేరింగ్ ఆన్ 10, 15, 20, 30, 100% అయిపోయింది. ఒక వీడియో అనేది మీకు గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుందండి. ఓకే, చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం తయారు చేసిన వీడియో. Looking for a caterer for your wedding, party, anniversary, or special event? If so, you've come to the right place. We're proud to be the premier, and we pride. దిస్ ఇస్ ద సింపుల్. ఇలా ఉన్న వీడియోని ఇలా చేసామండి, ఇలా ఉంది. Looking for a caterer for your wedding, ఇలా party, ఉన్న వీడియోని anniversary, or special event? If so, you've come. బోత్ ఆర్ చాలా డిఫరెంట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి 137 బ్యాచ్ అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి గంపా సార్కి అండ్ విజయవాడ బ్యాచ్ అందరికి, అండ్ కొత్తగా వింటున్నాను డైమండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డైమండ్ గారికి అందరికి, ఎవరైతే ఆ టీం అందరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఈజ్ పవన్ వావిలాల సైనింగ్ ఆఫ్. ఇంకేదైనా డౌట్ ఉంటే
కాంటాక్ట్ చేయండి. పర్సనల్గా కూడా 6 to 8 మీకు కాంటాక్ట్లో ఉంటాను. ఏదైనా ఉంటే డౌట్లో కాల్ చేయండి, ఆ కాల్లో చెప్తాను. ఓకేనా అండి? రైట్, ఓవర్ టు ఇర్ఫాన్ గారు. థ్యాంక్స్ అండి. విజయ్ గారు ఏమైనా డౌట్స్ ఉందంటే క్విక్ గా ఏమైనా అడుగుతారా? 1 minute సార్. సార్ నమస్తే సార్. మనకి ఇప్పుడు ఇందాక పోస్టర్ మేకింగ్ ల్యాప్టాప్ లో కూడా చేయొచ్చన్నారు సార్. సేమ్ వీడియో కూడా ల్యాప్టాప్ లో మనం దీన్ని ఉపయోగించేసే ఈ విఎన్ ఉపయోగించి చేయొచ్చా సార్? విఎన్ కి లేదు సార్, విఎన్ కి ఓన్లీ మొబైల్. మొబైల్. మొబైల్ సో ఓన్లీ. మన స్పీకర్ గారి మొబైల్ నంబర్ చాట్ బాక్స్ లో ఉందండి, అందరు సేవ్ చేసి పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ వాట్సాప్ చేయండి. ఫోన్ చేయడం కంటేను వాట్సాప్ చేయడం అయితే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సార్ ఇక్కడను. సో పవన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీకు అంత బిజీ షెడ్యూల్లో ఈరోజు మా కోసం వచ్చి వెంకట్ సార్ పిలిచారని చెప్పి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెరీ ఇంట్రెస్టింగ్.